ఓకే అండి. ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. పత్రిజీ యొక్క ముఖ్యమైనటువంటి మాటలతోటి, కొన్ని వాక్యాలతోటి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ప్రార్థన కాదు. ధ్యానం అంటే స్తోత్రము కాదు. ధ్యానం అంటే నామస్మరణ కాదు. ధ్యానం అంటే మంత్రజపము కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కేవలం సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం మాత్రమే. దేని పట్ల శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానం వస్తుంది. ఏది తింటామో అది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఏది వింటామో అది ఆత్మలోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానుభవం అన్నది 4 విధాలు. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్ని కోరికలైనా ఉండవచ్చు, కానీ వ్యర్థపు మాటలు మాత్రం అస్సలు ఉండరాదు. మేల్కొంటేనే మేలు జరుగుతుంది. బహిర్ముఖంగా మేలు పొందాలి అంటే అంతర్ముఖంగా మేల్కోవలసిందే. బాహ్యేంద్రియాల నిగ్రహం ఉన్నవాడు ధ్యాని, అంతరేంద్రియ నిగ్రహం ఉన్నవాడు యోగి. ఒక వ్యక్తి సాధించినది ఏదైనా మరో వ్యక్తి కూడా సాధించగలడు అన్న సత్యాన్ని ఎప్పుడు నొక్కి చెప్పేవారే గురువు. మీకు తలకాయ పోయినా సరే, మీకు అవమానం ఎదురైనా సరే, ధ్యానం అహింసనే బోధించాలి. సాహసం సహజం. ఏదైనా ప్రారంభించాలి అంటే సాహసం చేయాలి. ప్రారంభించాక అది పూర్తి అవ్వటం సహజం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే సరి అయిన ప్రేమ. పొరుగువారు అంటే జంతు జాతి, పక్షి జాతి, జలచరాలు అని కూడా. సదా ఏడుపుతో ఉండటమే రోగం. అస్సలు ఏడుపు అన్నదే లేకపోతే యోగం. ఎంత ధ్యానం ఉంటే అంత భోగం. మరి నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం. విశ్వమంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది అని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం. సత్యం అంటే పార్వతీదేవి, శివం అంటే సరస్వతీదేవి, సుందరం అంటే లక్ష్మీదేవి. సత్యం, శివం, సుందరం. ఈరోజు మనం ఇహలోకవాసులం, రేపు మనం పరలోకవాసులం. ధ్యానమే సత్యం, ఆత్మజ్ఞానమే శివం, సేవయే సుందరం. సరి అయిన బుద్ధి, జ్ఞానం అన్నవి ఉంటేనే ధర్మాన్ని తెలుసుకొని పాటించి మరి సంఘానికి సరి అయిన సేవ చేయగలరు. నిరంతరం సత్యం, శివం, సుందరంలో ఉండడమే జీవితానికి పరమార్థం. ఏ జన్మలో అయితే ప్రతి వాక్కు కూడా సరిగ్గా ఉంటుందో ఆ జన్మయే మరి ఆఖరి జన్మ అవుతుంది. ప్రతి వాక్కు కూడా తప్పనిసరిగా కళాత్మకంగా, శాస్త్రీయంగా, ఉభయ కుశలోపరిగా, సర్వ కుశలోపరిగా ఉండాలి. మన లక్ష్యం వైపు మాత్రమే మన చూపు ఉండాలి. కనపడేదంతా తాత్కాలికం, కనపడనిదంతా శాశ్వతం. కనపడే దానిని ప్రక్కన పెట్టి కనబడని దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. కర్మలు తీరే రోజు వస్తే ధ్యానం, ధ్యానం పెరిగితే సేవ, సేవ పెరిగితే పరమాత్మ, పరమాత్మ చర్యలే క్రియేటర్. శరీరం, మనస్సు, బుద్ధి ఈ 3 కలిపితే అనిత్యం. ఆత్మయే సత్యం. నిత్యం సాధన అంటే రోజు చేసేదే, అదే ధ్యానం. తనను తాను ప్రేమించుకోలేని వాడు ఇతరులను ప్రేమించడానికి ఎంత మాత్రమూ అర్హుడు కాదు. నిన్ను నీవు నీ పూర్తి శక్తియుక్తులతో ప్రేమించుకోవడమే నిజమైన ధ్యానం. ధ్యానం, జ్ఞానం, సేవ అనేవి సర్వమానవాళి గోరుముద్దల వయస్సులోనే వెన్నముద్దలా అలవాటు చేసుకోవాలి. మనం భోగం కోసమే జీవిస్తున్నాం. ఒక్కడిగా ఉన్నా, అందరితో కలిసి ఉన్నా ప్రతి క్షణం భోగమే. దివ్య చక్షువు, 3వ కన్ను అన్నది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దానిని ఉద్దీపం చేసుకోవాలంటే ప్రతిరోజు ధ్యాన సాధన అన్నది విశేషంగా చేసే తీరాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే శరీరం ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి మాయం అవుతుంది, సర్వాత్మ మాత్రమే ఉంటుంది. ధ్యానం లేకపోతే
కిష్కింధాకాండ ధ్యానం ఉంటే సుందరాకాండ. స్థిర సుఖ ఆసనమే సరి అయిన ఆసనం. ఎలా అయితే సూర్యుడు లేకపోతే భౌతిక వెలుగు అన్నది ఉండదు, అలాగే ధ్యాన సాధన అన్నది లేకపోతే ఆధ్యాత్మిక వెలుగు, ఆత్మజ్ఞానం అన్నవి ఉండవు. ఆఖరు 3 నిమిషాలు. అందరిలో కలిసిపోయిన వాడే బ్రహ్మర్షి. ధ్యానం ద్వారానే వ్యర్థపు ఆలోచనలు పోతాయి. మరి ఇతోధికమైన మౌనం ద్వారానే వ్యర్థపు మాటలు పోతాయి. నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం, సత్యంలో మునిగితే జ్ఞానం. ఇహలోకాన్ని ఈ చర్మచక్షువులతో చూస్తాం, మరి పరలోకాలను దివ్య చక్షువుతో చూడాలి. ఇహ పరలోకాల అనుభవ జ్ఞానాన్ని పొందిన వారిదే అసలైన సంక్రాంతి. ఆది దేవతల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ధ్యానం, జ్ఞానం, సేవ. తెలుగువారే ప్రపంచానికి వెలుగువారు. ప్రపంచ శాంతికి, నిజమైన ఆధ్యాత్మిక ప్రపంచ నిర్మాణానికి ఆధ్యాత్మిక స్త్రీ పురుషుల శక్తి కలయిక ఎంతో అవసరం. తల్లి అంటే సేవకు ప్రతిరూపం. సృష్టిలో ఉన్న తల్లులందరికీ శతకోటి వందనాలు. అంతర్సాధన, అంతర్శోధన ద్వారానే దేవుని రాజ్యాన్ని చేరుకోగలము. ఆత్మజ్ఞానం ఉన్నవారే నిజమైన సేవ చేయగలరు. ధ్యానం చేస్తేనే ఆత్మజ్ఞానం పొందగలరు. ఇహలోకంలో సమయస్ఫూర్తితో వ్యవహరించేదే బుద్ధి. బుద్ధుడు అంటే విశేషమైన బుద్ధి ఉన్నవాడు అని అర్థం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం, అంటే మన గురించి మనం తెలుసుకోవడం. నేను భౌతిక శరీరము మాత్రమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవడం. ఎవరికైనా సంక్రాంతి కావాలంటే, విశేషమైన ఆత్మజ్ఞాన ప్రకాశం కావాలంటే వారు తమ 3వ కన్నును తెరిపించుకోవలసిందే. దేనినైనా స్వీకరించాలి. ఉన్నదని ఉప్పొంగిపోకు, లేదని కృంగిపోకు. స్థిరత్వంలో ఉంటే లేదు అనేది ఉండదు. శరీరాన్ని ప్రేమించడం శారీరక ప్రేమ, మనసును కల్మషం లేకుండా ఉంచడం మానసిక ప్రేమ, మంచి గుణాలు పెంపొందించుకోవడం బుద్ధిగల ప్రేమ, నిన్ను నీవు సంపూర్ణంగా తెలుసుకోవడమే ఆత్మ పట్ల ప్రేమ. ఆఖరు 1 నిమిషం. కాంతి అంటే ఫిజికల్ లైట్, క్రాంతి అంటే స్పిరిచువల్ లైట్. ధ్యానం అనే ఒక్కగానొక్క ఆట అన్నదే మోక్షానికి ఉన్న ఒక్కగానొక్క బాట. నోరు మూసుకుంటే మౌనం, కళ్ళు మూసుకుంటే ధ్యానం. శరీరాన్ని పూర్తిగా మరచి మనస్సుని పట్టుకోవడమే ధ్యాన యోగం. మనస్సుని పూర్తిగా మరచి బుద్ధిని పట్టుకోవడమే బుద్ధియోగం. బుద్ధిని పూర్తిగా మరచి ఆత్మను పట్టుకోవడమే జ్ఞానయోగం. ఆత్మను పూర్తిగా మరచి సర్వాత్మలోకి ప్రవేశించడమే సేవాయోగం. అహంకారం నేలమట్టం కావడమే ఆధ్యాత్మికత. నేను సత్యాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను అచంచలుడను, నేను స్థిరుడను, నేను దివ్యుడను. ధ్యానానికి, పట్టుదలకు పరాకాష్ఠయే పార్వతీదేవి. ఆఖరు 30 సెకండ్లు. నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం. విశ్వమంతటా ఆత్మ వ్యాపించి ఉన్నది అని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం. ఏది ఉందో ఏది లేదో చెప్పేది సత్యం. ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో చెప్పేది ధర్మం. ఆఖరు 10 సెకండ్లు. ఎవరు కళ్ళు తెరవద్దు. 5 సెకండ్స్. 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు తీసి కాళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు తెరుస్తూ చేతిలో చూసుకున్నాం. గట్టిగా ధ్యానానికి క్లాప్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ క్లాప్స్, స్వర్ణమాల పత్రిజీ క్లాప్స్, అందరికీ క్లాప్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ క్లాప్స్. ఈ యొక్క సమయానికి గట్టిగా గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సేత్ స్వరంలోకి వెళ్తున్నాం. మనం 139వ పేజీలోకి వచ్చాం. 10వ అధ్యాయంలో మీ ఎరుకలోకి వచ్చే మరణం తరువాత కొలతలలోని ఈ ప్రక్రియలన్నీ ఇప్పుడు మీరు పట్టించుకోరు. ఇప్పుడు భౌతిక అస్తిత్వం తన ఆధిక్యతను చూపించుకుంటుంది. మరణం తర్వాత అలా ఉండదు. మీరు శరీరాన్ని కోల్పోయినా
మీ స్మృతులు మాత్రం మిమ్మల్ని వీడిపోవు. మిమ్మల్ని బిగించి ఉంచిన శరీరం అనే చట్రం నుంచి బయటకు వస్తారంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీకు ఇవ్వబడినట్లు అనిపించే సంవత్సరాల కాలాన్ని విభిన్న మార్గాల్లో ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. కాలం అనేది క్షణాల దొంతర కాదని ముందే చెప్పాను కదా. అయినా ప్రస్తుతం మీరు దానిని అలా భావిస్తూనే ఉంటారు. సంఘటనలు ఏవి అసలు మీకు జరిగేవి కాదు. మీ నమ్మకాలు, ఆశలను అనుసరించి మీ అనుభవాలు ఏర్పరచుకున్న ఆకృతులు అవి. మీ వ్యక్తిత్వపు లోపలి భాగాలు మరణం తర్వాత అవి తెలుసుకుంటాయి. కాబట్టి మరణం తదుపరి కాలం మరియు ఘటనలు పొందిన ఆకృతుల పట్ల మీ ఏకాగ్రత ఉండదు. ఆ అంశాలను ఒక చిత్రకారుడు రంగులను ఉపయోగించినట్లు మీరు వాడుకోవచ్చు. మీ జీవిత కాలం ఒక 77 ఏళ్ళు అనుకోండి. మరణం పిదప కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ 77 ఏళ్లలోని సంఘటనలను తిరిగి అనుభవంలోకి మీరు కోరుకుంటే తెచ్చుకోవచ్చు. అయితే సరిగ్గా అదే క్రమంలో కాకపోవచ్చు. సంఘటనల్లో మార్పులు చేసుకోవచ్చు. మీ 77 ఏళ్ల జీవితానికి ప్రాతినిధ్యం వహించిన ఆ నిర్దిష్టమైన కొలతల ప్రక్రియల్లో సర్దుబాట్లు చేసుకోగలరు. అంటే ఆ అనుభవాలన్నీ గుర్తు చేసుకోవడం, వాటిని సర్దుబాటు చేసుకోవడం, కేవలం అదే క్రమంలో కాకుండా ఉండడం, ఇవన్నీ చేసుకునే అవకాశం మరణం తర్వాత ఉంటుంది. మీ నిర్ణయాల్లో ఘోరమైన తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు, లోపమే లేకుండా చేసుకోవచ్చు. కానీ మళ్ళీ చారిత్రాత్మక కాలగతులను అనుసరించే ఒక చేతనగా భాగం పంచుకొందుకు ఆ చట్రంలోకి తిరిగి వెళ్ళలేరు. మీ సమకాలీనుల, మీ నేనుల చేతనల ప్రయోగాల వల్ల ఏర్పడ్డ సామూహిక భ్రాంతి కారణంగా అస్తిత్వాన్ని తిరిగి చేరలేరు. శరీరాన్ని మనం తిరిగి చేరలేం, కానీ వాటిని, ఆ తప్పుల్ని సవరించుకునే అవకాశం మాత్రం అక్కడ ఆత్మపరంగా ఉంటుంది. అయితే కొందరు పునరవతరణ కన్నా దీన్నే ఎన్నుకుంటారు, లేదా కొత్త పునరవతరణకు ఒక అధ్యయనంగా ఎన్నుకుంటారు. మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవడానికి దీన్నే ఎన్నుకుంటారు. కొందరు పునరావతరణ కన్నా దీన్నే ఎన్నుకుంటారు. మళ్ళీ శరీరం తీసుకోవడం కంటే అక్కడ సవరించుకోవడం అనే ప్రక్రియనే ఎన్నుకుంటారు. పునరావతరణకు ఒక అధ్యయనంగా ఎన్నుకుంటారు. అంటే అక్కడ చదువుకొని సవరించుకోవడం అనేది ఒక అధ్యయనం, అంటే చదవడం లాంటిది. దాన్ని మార్చుకోవడం అనేది చక్కగా అధ్యయనం చేస్తారు. మీరు తరచుగా హృదయగతంగా, సంపూర్ణంగా, లోపరహితంగా ఉండాలనుకుంటారు. వారు వెనక్కి తిరిగి వెళ్ళి సృష్టికి పూనుకోవాలి. వాళ్ళ తప్పుల్ని దిద్దుకోవాలి. వాళ్ళ క్రితం జన్మను ఒక క్యాన్వాస్గా ఉపయోగించుకొని ఒక మెరుగైన బొమ్మ గీసేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఒక మానసిక అభౌతిక అభ్యాసం. ఎంతో ఏకాగ్రత కావాల్సిన ఈ అభ్యాసాన్ని చాలా మందే చేపడతారు. ఇది ఏ అస్తిత్వం కన్నా కూడా ఎక్కువ భ్రమ కాదు. సో అక్కడ జరగడం అన్నది ఎక్కువ భ్రమేం కాదు, చక్కగా జరుగుతుంది. ఎక్కువ మంది ఎంచుకుంటారు అక్కడ మార్పులు చేసుకోవడానికి, దిద్దుకోవడానికి. అందువల్లే మనం త్వరితగతిని అభివృద్ధి చెందిన, ప్రగతి చెందిన ఆత్మలుగా జన్మించాము. మామూలు మానసిక అనుభవాలతోటే ఎంతో పొందాము. మరి ఎన్నో జన్మల క్రితమే మనమంతా పత్రిజీతో ఉన్నామని చెప్పారు కదా సారు. సో కాబట్టి అక్కడ మనము ఆ మాస్టర్ల యొక్క సహాయంతో ఎంతో నేర్చుకుంటూ, ఎంతో ధ్యానం చేస్తూ ఈ స్థితికి వచ్చాం అన్నమాట. మీ జీవితంలోని సంఘటనలను మెరుగుగా అర్థం చేసుకుందుకు తిరిగి అనుభవంలోకి తెచ్చుకోవాలనుకోవచ్చు. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎరుక లేక మర్చిపోవడం వల్ల ఇంకా కొత్త కొత్త మాస్టర్లను కలిసి మనం బహుముఖీనంగా ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంకా గట్టిగా తయారవడానికి మనకున్న జ్ఞానాన్ని బేస్ చేసుకొని కొత్త జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉంటాం. ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా అని, పుట్టపర్తి సాయిబాబా అని, జిల్లేళ్ళముడి అమ్మగారని, వివేకానందుడని, మరి అందరూ పత్రిజీ కాదు కదా, అందరూ చెప్పింది అదే కదా. మరి శంకరాచార్య అని, సో ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో రకాలుగా చెప్పారు. కబీర్ దాస్, ఇలా పేర్లు చెప్తే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చివరికి అంతా ఒకటే, అందరు చెప్పింది ఒకటే అని మనం తెలుసుకొని బలపరుచుకొని ఈ ధ్యానాన్ని ఇంకా మనము చక్కగా చేస్తాం. లేదా ఒక్కొక్కసారి జరిగిపోయిన సంఘటనలు మనస్సులో నెమరు వేసుకుంటారు. వాటిని మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మీ జీవితానుభవం పూర్తిగా మీ వ్యక్తిగతం అవటం చేత మరణం పెదపదానిని మీ సామూహిక భౌతిక కాలం నుండి బయటికి లాగి అప్పుడు దాన్ని అనేక విధాలుగా అనుభవించగలరు. ఇక్కడ కాలం కాలం అని ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, నేను ఇవాళ కాలం గురించి ఒక గజల్ రాసి పెట్టాను. ఎంతమంది చదివారో నాకు తెలియదు, చూసారో. వస్తువులు, సంఘటనలు పరిపూర్ణమైనవి కావు. సంఘటనలను అవి జరగక ముందు, తరువాత మార్చే వీలుంది. 3 కొలతల వాస్తవికతలో అవి శాశ్వతమైనవి, స్థిరమైనవి ఎంత మాత్రమూ కావు. 3 కొలతల అస్తిత్వంలో మీ ఎరుకలోకి వచ్చేది ఏదైనా
సరే ఒక అధికతరమైన వాస్తవికతలోంచి ఆ కొలతలోకి చొచ్చుకు వచ్చినదే. మీ మామూలు మెలకువ చేతనలోకి చొరబడే ప్రక్రియల తునకలనే సంఘటనలుగా మీ చేతన గ్రహిస్తుంది. ఈ ప్రక్రియల లేదా సంఘటనల మిగిలిన భాగాలు మీ స్వప్నావస్థలోను మరియు పగటి మెలకువ స్థితిలోని చేతనకు దిగువన స్పష్టంగా ఉంటాయి. సో ఇవన్నీ చాలా కింది స్థితిలో ఉంటాయి, మన చేతనకి దిగువ స్థితిలో ఉంటాయి. ఇంతకు ముందే వివరించినట్లు ఆ ఇతర అస్తిత్వాలు వాస్తవికతలు మీ వాటితో కలిసిమెలిసే ఉంటాయి, కానీ మెలకువ స్థితిలో మీరు వాటి ఎరుకలో ఉండరు. మీ కలలలో ఆ పరిస్థితులు మీరు గ్రహిస్తారు, కానీ తరచుగా అవి మీ సొంత కలల సామాగ్రిగా అనుకోవటం వల్ల నిద్రలేచాక వాటి స్పష్టమైన స్మృతి మీరు కోల్పోతారు. చాలా వరకు కలల్లో వచ్చేవి గుర్తుండవు. అందుకనే ధ్యానంలో ఎరుకతో చక్కగా నిద్రలోకి వెళ్లకుండా కూర్చుంటే ఆ ప్రజ్ఞతోటి, స్థిత ప్రజ్ఞతతోటి గమనించినట్టయితే రెండు అర్థాలు ఇక్కడ స్థిత ప్రజ్ఞతకి. అంటే స్థితి యందు ప్రజ్ఞ అనేది ఒక అర్థం, మనం ఏ స్థితిలో ఉన్నామో దాని యందు ఎరుక ఉండడం. అలాగే స్థిత ప్రజ్ఞత అంటే ఏంటంటే మరి దేనికి చెక్కు చెదరకుండా ఉండడం, అది అసలైన స్థిత ప్రజ్ఞత. అంటే ఆత్మస్థితిలో ఉండడమే స్థిత ప్రజ్ఞత. అయితే సరిగ్గా మీరు ఇలాగే భూత ప్రేతాల మధ్య నివసిస్తున్నారు. నిజానికి మీరు కూడా ఇతరులకు ఒక ప్రేతంలాగే కనిపిస్తారు. ముఖ్యంగా నిద్రావస్థలో మీరు ఒక బలమైన ఆలోచన ఆకృతిని పంపినప్పుడు, లేదా మీకే తెలియకుండా శరీరం వెలుపలికి ప్రయాణించినప్పుడు అలా కనబడతారు. ఒక విషయం సుస్పష్టం, ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల భూత ప్రేతాలు ఉన్నాయి. దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. మీరు మీ పరిస్థితుల పట్ల ఉన్న విధంగా అవి వాటి పరిస్థితుల పట్ల ప్రమత్తంగాను అప్రమత్తంగాను ఉంటాయి. అవి కూడా జాగ్రత్తగాను ఉంటాయి, అజాగ్రత్తగాను ఉంటాయి. సో ఎవరి దయ్యం వారిదే. ఎంతమంది ఉన్నామో అన్ని దయ్యాలు భూతాలు కూడా ఉన్నాయన్నమాట, అన్ని భూత ప్రేతాలు ఉన్నాయి. కాకపోతే అవి వ్యక్తిత్వం గాని ఆకారం గాని భౌతిక వాస్తవికతలో పూర్తిగా కేంద్రీకృతమై లేవు. అదే మీకు వాటికి తేడా. బతికున్న వ్యక్తిత్వాలు తమను వెన్నాడే తీవ్రమైన ఆందోళనల నుండి కొన్ని ఆలోచనాకృతులను పంపుతాయి. మీ రోజువారీ అనుభవంలో కనిపించే ఒక తప్పనిసరైన ఒకే అలవాటును అవి కనపరుస్తాయి. మరి ఇలాంటి యాంత్రిక వ్యవస్థే ఆందోళనలో ఉన్న యువతిని మాటిమాటికి చేతులు కడుక్కునే అలవాటును గుర్తు చేస్తుంది, లేదా ఒక నిర్దిష్టమైన ప్రేతాన్ని తిరిగి తిరిగి ఒకే చోటికి వచ్చేలా చేస్తుంది. అంటే అదే పనిగా ఒకే పనిని చేసే ఒక అలవాటుని కలిగిస్తుంది. అందుకనే మనకి పత్రిజీ చెప్పారు ఏంటంటే, చేంజ్ ఫ్రమ్ ద రొటీన్ షుడ్ నాట్ బి ద సేమ్. రోజు లేవగానే మొహం కడుక్కోవడం, నీళ్లు తాగడం, కాఫీ తాగడం, ఇలా ఇంటర్వల్స్ టైం కరెక్ట్గా మెయింటైన్ చేయడం, భోజనం ఆకలేసినా కాకపోయినా టైంకి తినడం, ఇలా ఈ సిస్టమేటిక్గా ఒకే మూసలో అలవాటుగా ఉండడం అన్నది కరెక్ట్ కాదు. సో ఎందుకు కాదు అంటే దాని వలన శరీరం అనేది ఒక నిబద్ధతని, అది లేకపోతే ఏమవుతుందో అనేటువంటి భయానికి గురవుతుంది. కాబట్టి ఒకే పద్ధతికి ఎప్పుడు కూడా అలవాటు పడి ఉండకూడదు. సో దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మార్పులు అనేవి మనం చేసుకుంటూ ఉంటే తాజాగా ఉంటాం. అంతేకాకుండా అది లేకపోతే ఏదో కోల్పోయాము అనేటువంటి ఫీలింగ్ కూడా మనకి అనుభవం లేకపోతే, అందుకనే చాలా మంది చూడండి ఆ టైంకి కాఫీ పడకపోతే వాళ్ళకి ఏంటో పిచ్చెక్కినట్టుగా ఉంటుందట. సో మనకు అలా ఉండదు కదా. ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నా లేకున్నా ఓకే. ఒక్కొక్కసారి అలవాటు అంటే ఒక అర్థం ఉంది. ఏంటంటే అలవాటుగా అంటే సముద్రంలో అలా వస్తూ ఉంటుంది కదా, అది ఆ ఒకే రకంగా వచ్చి తీరాన్ని తాకుతూ ఉంటుంది. అలవాటుగా అంటే సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, తీరానికి తాకుతూ ఉంటాయి. అదే పద్ధతిలో మనము అలవాటుగా అంటే వాలుగా మనం అదే పద్ధతిలో మనం మూస పద్ధతిలో ఉంటాము అని అర్థం. కాబట్టి అలవాట్లు అనేవి చాలా ప్రమాదకరమైనవి. చాలా కారణాల మూలంగా ఆ వ్యక్తిత్వం తన సొంత అనుభవాన్ని జీర్ణించుకోవడం నేర్చుకోలేదు. కొన్ని మినహాయింపులతో ఆ ప్రేతాల లక్షణాలు ఆందోళన చెందే వ్యక్తిత్వపు లక్షణాలనే అనుసరించి ఉంటాయి. మీ మొత్తం చేతన అదే. ఇప్పుడు ఆ ప్రేతం, కాఫీ ప్రేతం, అలాగే టీ ప్రేతం, లేకపోతే టిఫిన్ ప్రేతం అలా తయారయ్యి అప్పటికి పిండం పెట్టకపోతే, అప్పటికి ఆ తీర్థం పడకపోతే అవి చాలా బాధకి ఆందోళనకి గురవుతాయి. అంటే ఉదాహరణ అది. అలాంటివి ఇంకా ఎన్నో. అలాగే సిగరెట్ అలవాటు, అలాగే గుట్కాలు, మట్కాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ మీ మొత్తం చేతన అక్కడ లేదు. ఈవెన్ భోజనం చేయడం కూడా ఆ సమయానికి తినడం అదొక అలవాటే. వ్యక్తిత్వానికి
ఓ పీడక అలా వచ్చేసినట్టు, లేదా కలల యొక్క దొంతర మధ్యలో అది భౌతిక పరిసరాల్లోకి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం మీద వ్యక్తిత్వం అయితే భద్రంగా ఉంటుంది. దానిలోని కొన్ని భాగాలు మాత్రం సమస్యలకు పరిష్కారాలను వెతుకుతూ ఆ శక్తిని అలా విడుదల చేస్తున్నాయి. అవి హానికరం ఎంత మాత్రం కావు. అయితే వాటి పనులకు చెందిన మీ వ్యాఖ్యానమే ఇబ్బందుల్ని సృష్టిస్తుంది. జీవితం నడుమ, జీవన స్థితిగతుల నడుమ మీరు కొన్ని సందర్భాలలో ఇతర వాస్తవికత స్థాయిలలో దయ్యాలుగా ప్రత్యక్షమవుతారు. అక్కడి మీ మిథ్యాకృతిని గురించి పలు విధాలుగా అనుకుంటారు. అవే బోలెడు పుక్కిట పురాణాలకు పునాదులవుతాయి. కానీ ఇవేవి మీకు తెలియవు. మనం ఇక్కడ దయ్యాలుగా ప్రత్యక్షమవుతారు అంటే మనకున్న అలవాట్లని బలవంతంగా ఇష్టాలని చాలా బలవంతంగా మన పిల్లల మీద రుద్దటం, పక్క వాళ్ళ మీద రుద్దటం, వినే వాళ్ళ మీద రుద్దటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం బోధిస్తూ ఉంటాం. అలా ఏమీ కాదు. ఎవరు సార్ చెప్పారు, స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ. స్వ అంటే స్వయమైనటువంటి ఇష్టము, కోరిక ఏదైతే ఉందో దాని మీదే దృష్టి పెట్టండి అని. అసలు స్వయం అంటే ఏంటనమాట? స్వ అంటే ఏంటి అంటే స్వయమైనది ఏంటి అంటే సత్యమైనది, అదే శ్వాస. దాని మీద ధ్యాస పెట్టండి. మీ శ్వాసతో మీరు ఉండండి, మీ శ్వాసను మీరు గమనించండి, అదే మీ ఇచ్ఛగా కలిగి ఉండండి అన్నది అంతరార్థం అన్నమాట. అక్కడ మీ మిథ్యాకృతిని గురించి పలు విధాలుగా అనుకుంటారు. అవే బోలెడు పుక్కిట పురాణాలకు పునాదులవుతాయి. ఇదంతా నేను మామూలుగానే చెబుతున్నా. ఎక్కడైతే స్మృతి ఉందో అక్కడ మినహాయింపులు ఉంటాయి. కానీ నియమానుసారం భూత ప్రేతాలకు ఇతరుల మీద ఉన్న వాటి ప్రభావం ఎరుకలో ఉండదు. మీకు వింతగా అనిపించే లోకాలలో మీకు తెలియకుండా మీరు ప్రేతంగా ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎలాగైతే ఎరుకలో లేరో అలాగే సుమ. మనము అక్కడ ఎరుకలో ఉండం. మన అలవాట్లను రుద్దేటప్పుడు అక్కడ ఒక నిజానికి ఒక ప్రేతంలాగే పనిచేస్తాం. ఆలోచన, అనుభూతి మరి కోరికల కలబోతే ఆకారాన్ని సృష్టిస్తుంది. అది శక్తి కలిగి ఉంటుంది, శక్తితో చేయబడుతుంది. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా కనిపిస్తుంది. అయితే మీరు భౌతిక ఆకృతులను మాత్రమే గుర్తించగలుగుతారు. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు మీలోంచి మీరు మీ మిథ్యాకృతులను బయటికి పంపిస్తారు. మీకు తెలియకుండానే సూక్ష్మ శరీర ప్రయాణం లేదా అస్తిత్వ పొడిగింపు అనేవి మళ్ళీ పూర్తిగా వేరే. ఇది ఒక క్లిష్టమైన వ్యవహారం. సో మనకు తెలియకుండానే మన ఆలోచన రూపాలని బయటికి పంపిస్తూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు నాకు ఇల్లు కావాలి, ఇలాంటి ఇల్లు కావాలి, ఆ ఇంటికి ఎలాంటి పెయింట్స్ వేయాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, అదొక భౌతికమైనటువంటి ఆలోచన. అభౌతికమైనటువంటి ఆలోచనని భౌతికంగా మనము రూపుదాల్చేలా చేసుకుంటాం. అలాగే నాకు కారు కావాలి, ఎలాంటి కారు కావాలి, అలాగే నాకు ఒక అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి అనే అబ్బాయి కావాలి అనే అమ్మాయి, ఎలాంటి ఉద్యోగం ఉన్నవాళ్ళు, ఎలాంటి అందచందాలు ఉన్నవాళ్ళు, ఎలాంటి ఆశలు కోరికలు ఉన్నవాళ్ళు, ఇవన్నీ మనము ఊహించుకుంటాం, కోరుకుంటాం. వాటి కోసం మనము ధ్యాస పెడతాం, వాటి మీదే ధ్యాస పెడతాం. సో అయితే ఆలోచన రూపాలని బయటికి పంపించినప్పుడు ఎంత సంకల్ప శక్తి ఉంటే దానికి సంబంధించిన వాస్తవాలు, భౌతిక వాస్తవికతలు మనకి ఎదురవుతాయన్నమాట. మీ సొంత వాస్తవికతల కన్నా ఎంతో ఎక్కువ ప్రగతి చెందిన వాస్తవికతలలో మీరు సూక్ష్మ శరీరంతో కనిపిస్తారు. సాధారణంగా మీ కంగారు వల్ల మీరు గుర్తింపబడతారు. మీకు అసలు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తెలియదు. అక్కడి సంప్రదాయాలు మీకు తెలియవు. మీకు ఒక భౌతిక ఆకృతి ఉన్నా లేకున్నా మీకు అనుభూతులు, ఆలోచనలు కనుక ఉంటే అవి ఆకారాన్ని పొందుతాయి. చూడండి, మనం శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మనకు శరీరం ఉన్నా లేకున్నా, భౌతికంగా మనం ఉన్నప్పటికీ కూడా, భౌతిక వాస్తవికతలో లేకపోయినా కూడా మనం అక్కడ ఉన్నాం. ఒక లోకంలో శరీరం లేకుండా ఉన్నా కూడా మన ఆలోచన రూపాలు ఇక్కడ వాస్తవికతని తాలుస్తాయి, వాస్తవ రూపాన్ని తీసుకుంటాయి. అంటే మనం అశరీరంతో ఉండి కూడా ఇక్కడ ఎన్నో భౌతిక వాస్తవికతను సృష్టించే శక్తిని కలిగి ఉంటాం. మీకు ఒక భౌతిక ఆకృతి ఉన్నా లేకున్నా మీకు అనుభూతులు, ఆలోచనలు కనుక ఉంటే అవి ఆకారాన్ని పొందుతాయి. వాటికి ఒక వాస్తవికత ఉంటుంది. మీరు ఒక వస్తువు గురించి గట్టిగా ఆలోచిస్తే అది ఎక్కడో ఒక చోట ప్రత్యక్షం అవుతుంది. చూసారా? ఇప్పుడు మరి ఇప్పటికీ కూడా పుట్టపర్తి సాయిబాబా భక్తుల ఇళ్లలో ఫోటో నుంచి, బాబావారి ఫోటో నుంచి ఊది పడడం అనేది, కుప్పలు కుప్పలుగా పడడం అనేది చాలా మందికి అనుభవంలో ఉంది. ఎందుకు జరుగుతుంది అది అలాగా? సో ఈ యొక్క సంకల్పము అనేది బాబావారి ఊదితోటి నాకు ఆరోగ్యం వస్తుంది, అది పడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఆయన అనుగ్రహం ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను అని వాళ్ళు గట్టిగా అనుకోవడం వల్ల వాళ్ళకి అది జరుగుతుంది. ఆ భౌతిక ఆకృతి ఇక్కడ ఉన్న వాళ్లే కాదు, చనిపోయిన వాళ్ళు కూడా మన మీద ఎన్నో అనుగ్రహాలను
కురిపిస్తారు. మనం వాళ్ళని తలుచుకుంటే చాలు, గట్టిగా తలుచుకుంటే చాలు, వాళ్ళ యొక్క ఆలోచన రూపాలు ఇక్కడ వస్తాయి. అలాగే మనం తలుచుకోకపోయినా వాళ్ళు మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా వాళ్ళు కూడా వాటిని మనకి వచ్చేటట్టు చేస్తారు. మనం అనుకుంటాం మనం అనుకోవటం వల్ల వచ్చింది అని, దానికంటే ఎక్కువ ఏంటి నేను అనుకోకుండా వచ్చింది ఏంటి అని కూడా అనుకుంటాం. అది ఆ చనిపోయిన వాళ్ళ యొక్క ఆలోచన రూపాలన్నమాట. అవి భౌతికత్వం దాల్చి ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు దృఢంగా మరో చోట ఉండాలని ఆశిస్తే మీ మిథ్యా ప్రతిబింబం మీ నుండి వెలువడి ఆ చోటికి వెళ్తుంది. మీరు మరొకరికి కనపడినా లేకున్నా, మీకు దాని గురించిన చేతన ఉన్నా లేకున్నా, దానిలోనే చేతనతో ఉన్నా లేకున్నా అది అలా జరుగుతుంది. మీ భౌతిక వ్యవస్థ వదిలి వెళ్ళిన వారికి, ఇంకా అందులోనే ఉన్న వారికి అందరికీ ఇది వర్తిస్తుంది. సో మన వాస్తవికతలో మన శరీరం ఉన్నా లేకున్నా మనం ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా వెళ్ళి అది వేరే వాళ్ళకి కనబడినా కనబడకపోయినా మనకు మాత్రం కనబడుతూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. ఇలాంటివి ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో కూడా చూపించారు. ఈ ఆకృతులని ద్వితీయ నిర్మాణాలుగా పిలుస్తాం. ఎందువల్లంటే ఒక నియమానికి లోబడి వాటిలో వ్యక్తిత్వం సంపూర్ణమైన చేతన ఉండదు. అవి అప్రయత్నంగా బయటికి దూసుకొస్తాయి. ఆయనే కాదు, ఎంతో మంది సినిమాలలో వీటిని చూపించేటప్పుడు వాళ్ళకి ఎంతో జ్ఞానము, పూర్వజన్మ సుకృతము, ఆ శక్తి, ఆత్మజ్ఞానం ఉంటేనే వాళ్ళు అవన్నీ చేయగలుగుతారు. అయితే ప్రాథమిక నిర్మాణాలలో ఎంతో మంది ఋషులు, ఆచార్యులు పనిచేశారు సినిమా ఫీల్డ్ లో ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే కొంచెం కొంచెం విడిమిడిగా ఒక వాక్యం 2 వాక్యాలు పట్టుకొని వాటిని పీకి లాగి సృష్టిస్తున్నారు తప్ప, అక్కడక్కడ వాడుతున్నారు తప్ప పూర్తి ఆత్మ చైతన్యంతో వాటిని వాడట్లేదు. దాన్ని ఎన్కాష్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకున్నారు, మార్కెటింగ్ తెలుసుకున్నారే తప్ప ఆత్మజ్ఞానం వైపు పూర్తిగా వెళ్ళట్లేదు. ఈవెన్ కమల్ హాసన్ గారు కూడా ఒక సినిమా తీయాలనుకున్నారు. ఏది ఓషో గారి సినిమా తీస్తారని ఎంతో కాలమైంది చెప్పి, కానీ అది మెటీరియలైజ్ కాలేదు. అంటే ఎంత ధ్యానం జరగాలి. ఒక రజనీకాంత్ గారు బాబా సినిమా తీసినప్పుడు అందులో మరి ఆయన బాబా యొక్క అనుగ్రహాన్ని ఎంత పొందారు, మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహాన్ని అవన్నీ మనకి చూపించారు ప్రత్యక్షంగా. కాబట్టి వాళ్ళందరూ కూడా అనుగ్రహ పుత్రులే. పూర్వజన్మలో చేసుకున్న ధ్యానం వల్లనే ఆ శక్తిని పొందడం జరుగుతుంది ఎవరైనా. అందువల్ల ఇప్పుడు దానివల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా, లోకానికి ఏం ప్రయోజనం జరిగింది అంటే అది వాళ్ళ ఆత్మ ప్రగతిలో భాగం మాత్రమే. మనం ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటామో, సరిగ్గా తెలుసుకోగలిగే శక్తిని పొందామో, మనం మన ఆత్మ ప్రగతికి వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే ప్రాథమిక నిర్మాణాలలో చేతన సాధారణంగా అప్రమత్తంగాను ఎరుకతోనూ ఉంటుంది. ఒక ఆకృతిని ధరిస్తుంది, జన్మతః వచ్చేది కాదు. దాన్ని తరచుగా చేతనతో మరో వాస్తవికత స్థాయిలోకి పంపుతుంది. ఇది క్లిష్టమైన ప్రయత్నమే. ఇది సందేశ ప్రక్రియల నిమిత్తం ఏ వేళలోనైనా ఉపయోగించబడుతుంది. అలా సందేశాలను పంపించడం కోసం ఆ చేతన ప్రాథమికంగా నిర్మాణ దశలో సాధారణంగా చాలా ఎరుకతో ఉంటుంది. అయితే చాలా సరళమైన ఇతర విధానాలు ఉన్నాయి. ఆ అందుబాటులోని శక్తి క్షేత్రంలో ప్రతిబింబాలు ఎలా నిర్మించబడతాయో కొంతవరకు వివరించాను. మీ సొంత నిర్మాణాలనే మీరు చూడగలుగుతారు. అందువల్ల ఒక దయ్యం గనక మీతో మాట్లాడాలనుకుంటే అది భావ ప్రసరణల ద్వారా మాత్రమే సాధ్యం. చూడండి, అలావుద్దీన్ అద్భుత దీపం. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఆ కథ విన్నాం. ఒక దయ్యము సీసాలో బంధింపబడి ఉంటే దాని ద్వారా మరి ఎంత చక్కగా ఆ శక్తుల్ని పొందడము, మరి ధనాన్ని పొందడము, అవన్నీ మనకి మ్యాజిక్ లా కనిపించాయి. కానీ నిజానికి దయ్యాలు కూడా చాలా మంచి దయ్యాలు ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు చూపించడం జరిగారు. అదంతా కూడా ఆత్మ జ్ఞానంతో జరిగినటువంటి చర్యలే తప్ప మరేమీ కాదు. అలాగే విఠలాచార్య ఉన్నారు, ఆయన సినిమాలన్నీ కూడా అలాగే ఉండేవి. అదేది మాయల పకీర్ సినిమా ఒకటి ఉంది, మీరు చూసారో లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్వి రంగారావు గారు మాయల పకీర్గా పనిచేస్తాడు. ఏం సినిమా అది? మీరు కోరుకుంటే దానికి సదృశ్యమైన దయ్యాన్ని కూడా నిర్మించగలరు. లేదా ఒక వ్యక్తితో మీతో భావ ప్రసరణాత్మక సంబంధంలో ఉన్నప్పుడు ఒక ఆలోచనాకృతిని కూడా పంపగలడు. మీ గది అంతా ఇప్పుడు మీ గ్రహింపుకు రాని ఆలోచనాకృతులతో నిండి ఉంది. మరి మరణం తర్వాత మీరు ఎంతటి దయ్యమో నిజానికి ఇప్పుడు అంతే. కాకపోతే ఆ నిజం మీకు తెలియదు. ఇప్పుడు మనం మామూలు మనిషి అనుకుంటున్నాం. నేను ఎప్పుడూ అంటాను, పిచ్చివాళ్ళ స్వర్గం అంటే ఈ భూమే అని. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇది దయ్యాల స్వర్గం అని చెప్పచ్చు. ఇలా మాట్లాడుతున్నందుకు ఎవరు బాధపడద్దు. ఈ దయ్యాలకి బోల్డని కోరికలు ఉన్నాయి. మామూలు అప్పుడే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉంటారు, నీకేమైనా దయ్యం పట్టిందా, భూతం పట్టిందా, పిశాచం పట్టిందా అని అంటూ ఉంటారు. అందరికీ అది పట్టే ఉంది. కాబట్టే జన్మ తీసుకుని ఆ కోరికలు తీర్చుకునే మనుషులంతా దయ్యాలు భూతాలే.
నిజానికి ఎప్పుడైతే ఆత్మస్థితిలోకి వస్తారో అప్పుడే ఆత్మస్వరూపులు. అంతే. కాకపోతే ఆ నిజం మనకు తెలియదు. ఉష్ణోగ్రతలో సంభవించే వ్యత్యాసాలు, గాలి కదలికలలో జరిగే మార్పులు కేవలం మీ ఊహగా అనుకొని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ అవే ఆలోచనాకృతుల ఉనికిని సూచించేవి. దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సామూహిక ఆలోచనాకృతుల యొక్క సృష్టి, ఇక్కడ జరుగుతున్న యుద్ధాలైనా, తుఫానులైనా, కెలామిటీస్ అన్నీ కూడా, ఈ యొక్క ఉత్పాతాలన్నీ కూడా సామూహిక ఆలోచన సంకల్ప ప్రతిబింబాలే. ఈ యొక్క మానసిక స్థితిగతుల వాతావరణ పరిస్థితులే ఇక్కడ. ఆ వాతావరణాలే ఇలా తయారయ్యాయి. కాబట్టి వాటినన్నిటినీ పరివర్తితం చేయడానికే అందరినీ పాజిటివ్గా ఉండండి, అందరూ కలిసి ధ్యానం చేయండి, సామూహిక ధ్యానం చేయండి అని చెప్పేది ఈ వాతావరణాల్లో మార్పులు తేవడానికి. మరి ఈ ప్రపంచం అంతా ఎప్పుడు ధ్యానం అవుతుంది? ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసుకుంటూ పెంచుకుంటూ పోవడమే మన పని. వాటితో పాటు వచ్చే భావ ప్రసరణ పూర్వక సందేశాలను కూడా మీరు వెనక్కి నెట్టేస్తారు. మీ వాస్తవికతలతో పాటు ఇతర వాస్తవికతలు కూడా కలిసిమెలిసే ఉన్నాయని తెలిపే అన్ని ఆధారాలను కూడా పక్కకి నెట్టేస్తారు. ఎంతసేపు మనం దేన్ని పట్టించుకోము. మన యొక్క గదిలోనే, ఒక్క గదిలోనే బోలెడన్ని దయ్యాలు భూతాలు ఇక్కడ ఉన్నాయి. అవే మన ఆలోచన రూపాలు. మన ఆలోచనలన్నీ మన చుట్టూ తిరిగి మనని గందరగోళంలో పడేస్తున్నాయి. అంతకంటే దయ్యాలు భూతాలు వేరే ఏం లేవు. మీ అస్తిత్వం నడుమని మీకు అందకుండా ఉండి ఉపయుక్తంగా ఉన్న సాక్ష్యం మిమ్మల్ని ఆవరించి ఉందన్న సత్యం మీరు గ్రహించరు. జీవనం మరణం అన్న పదాలే మీ అవగాహనకు హద్దులు ఏర్పరుస్తాయి. నిజానికి అలాంటి హద్దులు సరి లేవు. అసలు మరణము జీవనం అనే హద్దులే లేవు. మనం జీవిస్తూ ఉన్నాము, మరణిస్తూ ఉంటాము, జీవిస్తూ ఉంటామే తప్ప అక్కడ జీవనం వేరే మరణం వేరే లేదు. జీవిస్తూ మరణిస్తాం, మరణిస్తూ జీవిస్తాం. రెండు కంటిన్యూస్ ప్రాసెస్లు అనమాట. మరి కొంతమంది మరణించిన మీ బంధుమిత్రులు మిమ్మల్ని చూసేందుకు వారి వాస్తవికత స్థాయిలోంచి మీ వాస్తవికతలోకి చొచ్చుకొని వస్తుంటారు. అయితే సహజ నియమానుసారం మీరు వారిని చూడలేరు. నిజానికి మనం చూడలేము. వాళ్ళు ఎన్నోసార్లు వస్తుంటారు, మన పక్కనే ఉంటారు, మనకెంతో సహాయం చేస్తుంటారు, మన ఎంతో బాధ కూడా పెడుతూ ఉంటారు. ఎలా అంటే మన ఆలోచనని అనుసరించి మాత్రమే సహాయం చేస్తారు, మన ఆలోచనని అనుసరించి మాత్రమే మనని బాధ పెడతారు. అలాగే మనం చాలా భయపడుతూ ఉంటే గనక, స్వయంగా మనం మానసికంగా భయంలో ఉంటే గనక వారు ఇంకా భయపడతారు. కొంతమంది మన భయాన్ని తీసేయడానికి కూడా వస్తారు. మీ నిద్రావస్థలో వారి వాస్తవికతలోకి మీరు చొచ్చుకుపోయినప్పుడు ఉండే మీకన్నా వారు ఎక్కువ భూతాలు, మరణించిన వారు మాత్రం కాదు. సో నిద్రావస్థలో వాళ్ళు ఎక్కువ భూతాలు. అందువల్లనే మనం నిద్రావస్థలో వాళ్ళు వచ్చినప్పుడు చాలా భయపడతాం. సహజ నియమానుసారమే ఆయా సందర్భాల్లో వారు మాత్రం మిమ్మల్ని గుర్తించగలరు. ఆ వ్యక్తిత్వాలు విభిన్నమైన అభివృద్ధి దశలో ఉన్నవన్న విషయం తరచుగా మీరు మర్చిపోతుంటారు. వారిలో కొంతమందికి మిగిలిన వారికన్నా భౌతిక వ్యవస్థతో దృఢమైన సంబంధాలు ఉంటాయి. వారు మరణించి ఎంతకాలం అయింది అన్న దానితో మిమ్మల్ని దర్శించడం అన్నది ముడిపడి ఉండదు. మీ బంధం యొక్క దృఢత్వం మీదే అది ఆధారపడి ఉంటుంది. అయితే లోగడ చెప్పిన విధంగా నిద్రావస్థలో మీరు ఈ మధ్య మరణించిన వారికి వారు మీకు పూర్తిగా కొత్తవారే అయినా మరణం తదుపరి పరిస్థితులకు అలవాటు పడేందుకు సహాయపడుతుంటారు. ఈ జ్ఞానం పగటి మెలకువ స్థితిలో మీకు ఉండదు. అలాగే మీకు తెలియని క్రొత్తవారు మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ జీవితంలోని విభిన్న సమయాలలో మీకు దారి చూపవచ్చు. చూడండి, చనిపోయిన వాళ్ళు మనకి నిద్రా సమయాల్లో వచ్చి మనకి దారి చూపడానికి కూడా సహాయం చేస్తారు. మీకు తెలిసిన జీవన స్థితి గతులను వివరించడం అనేది తేలికైన సంగతి కానప్పుడు మీకు తెలియని అతి క్లిష్ట పరిస్థితులను గురించి చర్చించడం ఇంకెలా సాధ్యం? ఈ అధ్యాయంలో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న ప్రధాన విషయం ఏమిటంటే, మరణం తదుపరి పరిస్థితులన్నీ మీకు సువిదితమే, అంటే బాగా తెలిసినవే. మీరు వాటి పట్ల కొంతమేరన్నా చేతనతో ఎరుకలో ఉండవచ్చు. ఇప్పుడు ఇప్పటికీ కూడా 82లో మా ఫాదర్ చనిపోయినప్పటికీ నాకు ఇప్పటికీ కూడా కల్లో కనిపిస్తూ ఉంటారు. నాకేదైనా సమస్య వస్తే సమాధానం మా ఫాదర్ నుంచి వస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు నాకు ఇస్తారు అనే నమ్మకం నాకు లోపల ఉంది కాబట్టి అలాంటి సమాధానాలు నాకు మా నాన్నగారి యొక్క రూపంలో వచ్చి నాకు ఇవ్వడం జరుగుతుంది కల్లో. అలాగే నా శ్రీమతి కూడా చాలా సార్లు వచ్చి ఎన్నో సమాధానాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనతో ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధం ఏదైతే ఉందో, ఆ ప్రేమ ఏదైతే ఉందో, దాని వలన చక్కటి సందేశాలని మనం పొందుతూ ఉంటాం వాళ్ళ నుంచి. అలాగే వీళ్ళందరినీ మించి
నిజమైనటువంటి చేతనతోటి, ఆ పరంజ్యోతితోటి, ఆ యొక్క దివ్య జననితోటి, మూలాత్మతోటి ఏదైతే పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణాత్మతోటి మనం గనక అనుసంధానమై ఉంటే మనకు కావలసినవన్నీ కూడా ఇస్తున్నది అదే. మిగిలినవన్నీ అందులోని భాగాలు మాత్రమే, మనం సృష్టించుకున్న ప్రతిరూపాలు మాత్రమే. ఇప్పుడు మనం 11వ అధ్యాయంలోకి వచ్చాం. మరణం తదుపరి అవకాశాలు, పరివర్తన యాంత్రిక వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మరణం తర్వాత అసంఖ్యాకమైన అనుభవాలు మాకు అందుబాటులో ఉంటాయి. మాకు అంటే వాళ్ళకి, ఆ మాస్టర్స్కి ఉంటాయని చెప్తున్నారు. అన్నీ సాధ్యపడేవే. మీ ప్రగతిని అనుసరించి వాటిలో కొన్ని మిగతా వాటికంటే సాధించుకోవడానికి తక్కువ వీలుగా ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు మరణానికి ముందర సాధించిన ప్రగతిని బట్టి వాటిని సాధించుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఉంటాయి. మనం తక్కువగా ప్రగతిని సాధిస్తే వాటిని మరణం తర్వాత ఆ అవకాశాలు మనకు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సాధన ద్వారా మనం ఆ మరణం తర్వాత పరిస్థితుల్ని పొందడానికి పూర్తిగా సానుకూలమైనటువంటి పద్ధతిలో ధ్యాన సాధనలో ఉండాలి. ఆ అసాధారణమైన వారు వేరే మార్గాలు ఎంచుకున్నప్పటికీ వాటిల్లో సర్వసాధారణమైన 3 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. మీరు మరో జన్మ కావాలని నిర్ణయించుకోవచ్చు, లేదా ఇంతకు ముందే చెప్పిన మాదిరి మీ గత జీవితం మీద దృష్టి సారించి అందులోని అనుభవాల్ని కొత్త అనుభవంగా ఉపయోగించుకొని వాటిలో మీ ఇష్టానుసారం మార్పులు చేర్పులు చేసుకోవడానికి నిర్ణయించుకోవచ్చు. లేదా ఇంతకు ముందే చెప్పిన మాదిరి మీ గత జీవితం మీద దృష్టి సారించి అందులోని అనుభవాలను కొత్త అనుభవంగా ఉపయోగించుకొని వాటిలో మీ ఇష్టానుసారం మార్పులు చేసుకోవడానికి నిర్ణయించుకోవచ్చు. లేదా మీరు మరో జన్మ కన్నా వేరైన మరో వ్యవస్థలోకి ప్రవేశపెట్టుకోవచ్చు. ఆ సందర్భంలో మాత్రం మీరు కాలం యొక్క అవిచ్ఛిన్నతకు సంబంధించిన ఆలోచనలను వెనుక వదిలేస్తారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని వ్యక్తిత్వాలు భూత భవిష్యత్ వర్తమానాలకు కట్టుబడి ఒక తార్కిక నిర్మాణాలుగా తమ జీవితాలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారే సాధారణంగా పునర్జన్మ కావాలనుకుంటారు. కొంతమంది నిష్కల్మష పరస్పర సహకార పద్ధతులు అందించే ఒక విధానాన్ని ఎంచుకొని అసాధారణమైన అంతర్బుద్ధిని ఉపయోగించి సంఘటనను అనుభవించాలని కోరుకుంటారు. వీరు వారి తదుపరి ప్రధాన యత్నం కోసం ఒక సంభావ్యత వ్యవస్థను ఎంపిక చేసుకుంటారు. అంటే పాసిబుల్ ఎగ్జిస్టెన్స్, ఆ వ్యవస్థని ఉపయోగించుకోవడానికి దాన్ని ఎలాగా వాళ్ళే ఎంపిక చేసుకుంటారు. అంటే ఇప్పుడు సాధించినటువంటి సాధన జ్ఞానంతో ఆ సంభావ్యత వ్యవస్థ, ప్రాబబుల్ ఎగ్జిస్టెన్స్, దాన్ని వాళ్ళు ప్రాబబుల్ సిస్టమ్ని తయారు చేసుకుంటారు. కొందరు ఈ భౌతిక వ్యవస్థ తమకు ఇష్టం లేదని దాని నుండి తప్పుకొందుకు నిర్ణయించుకుంటారు. అయితే ఒకసారి పునరావతరణ చక్రం పూర్తి కాకుండా ఇది సాధ్యం కాదు. మనకి ఇష్టం లేనంత మాత్రాన ఆ చక్రం నుంచి మనం తప్పుకోవడం జరగదు. ఎందుకంటే మనము అయిష్టంగా అస్సలు ఏది కూడా తప్పుకోలేము. సో మన ఇష్టాలకి అతీతంగా అక్కడ మనం కర్మ ఒకటి ఉంటే దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేదంటే కుదరదు. కాబట్టి వ్యవస్థాగతంగా పునరవతరణల ద్వారా ఎవరైతే సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకున్నారో వారికి ఈ చివరి ఎంపిక సాధ్యం. అదే కదా మనం చెప్పుకుంటున్నది. ఎవరైతే వారి యొక్క సాధన ద్వారా, పునరావతరణల ద్వారా ఎవరైతే సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ చివరి ఎంపిక. అంటే ఏంటి? ఇంకా జన్మించాల్సిన అవసరం లేదు అనేటువంటిది పరిపక్వత, సంతృప్తి అనేది కలిగినప్పుడు మాత్రమే వస్తుంది తప్ప ఒక విసుగుతోటో, చిరాకుతోటో, అసహ్యంతోటో మనం దాన్ని తప్పించుకోలేము, అయిష్టంతో. మరి పునరావతరణలు పూర్తి చేసుకున్న కొందరు తిరిగి ఆ చక్రంలో బోధకులుగా ప్రవేశించేందుకు ఎంపిక చేసుకుంటారు. వాళ్ళ కోసం కాకుండా బోధకులుగా రావడానికి శరీరాన్ని తీసుకోవడం. అలాంటి సందర్భాలలో వారికి ఒక ఉన్నతమైన గుర్తింపు ఉండనే ఉంటుంది. సాపేక్ష అనిశ్చిత స్థితిని అనే మధ్యంతర స్థితి, ఒక మధ్యంతర తలం మిగతా వాటితో పోలిస్తే విశ్రాంతి దశ ఒకటి ఉంటుంది. ఈ దశలోనే ఎక్కువగా బంధువుల సందేశాలు సంభవం. ఇదే సాధారణంగా జీవించి ఉన్నవారు తమ నిద్రాస్థితిలో దర్శించుకునే స్థాయి. మరి మీరు ఎంపిక చేసుకునే ముందు స్వీయ పరీక్ష జరుపుకునే సమయం ఉంటుంది. సో మనం పరీక్ష చేసుకుంటాం దాన్ని తీసుకోవడానికి. అప్పుడు మీ మొత్తం చరిత్ర మీ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక పరీక్ష పెట్టుకుంటామో అప్పుడు మన చరిత్ర మొత్తం మన ముందుకు వస్తుంది. ఉనికి యొక్క స్వభావాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఉనికిలోని మీకన్నా ఎంతో ముందున్న ఇతర భాగాలు మీకు సలహాలు ఇస్తాయి. సో మనకి
ముందున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటివి మనకెంతో సలహాలు ఇస్తాయి. ఇప్పుడు ఎలాగైతే మనకెంతో మంది మాస్టర్స్ భౌతికంగా ఎలాగైతే సహాయం చేస్తున్నారో, అలాగే ఎంతో మంది మాస్టర్స్ ఇప్పుడు సేతు లాంటి వాళ్ళు ఎంతో మంది అభౌతికంగా శరీరం లేకుండా ఉండి ఎలా అయితే సహాయం చేస్తున్నారో, మరి పత్రిజీ ఎలా అయితే సహాయం చేస్తున్నారో, అలా మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు మనకి సహాయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మీ ఇతర పునరావతరణలలోని అయితే సహాయం చేసేటప్పుడు కూడా వాళ్ళు మన ఆలోచనలకి సహాయం చేస్తున్నా, మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటికి అడ్డుపడకుండా, మన ఇష్టాలకి కోరికలకి అడ్డుపడకుండా మన ఆలోచనలను తీర్చడానికి వాళ్ళు సహాయం చేస్తారు. సో ఆ ఇష్టాలు తీర్చుకోవాలా లేదా అనేది మళ్ళీ ఆ ఇష్టాలని వదిలేయడమా, మరి చాలా ఇష్టంగా వాటిని పక్కకి జరిపేయడమా, అదంతా కూడా మనం సాధించిన జ్ఞానం యొక్క ప్రగతి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇతర భాగాలు మీకు సలహాలు ఇస్తాయి. ఉదాహరణకు మీ ఇతర పునరావతరణలోని నేనులు మీ ఎరుకలోకి వస్తాయి. మీరే ఎవరికి వారే ఇంతకు ముందు జన్మల్లో ఎలా ఉన్నామో అవన్నీ మనకొచ్చి ఎరుకలోకి వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మీ పాత జీవితాలలోని ఇతరుల వ్యక్తిత్వాలతో మీకు మానసిక బంధం ఉంటుంది. అది క్రితం జన్మలోని మీ అనుబంధాలను అధిగమించే అవకాశం ఉంది. అంటే మీ సొంత వ్యవస్థలోని వ్యక్తులు కలుసుకునే కూడలి ఇది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొచ్చింది. ఒక మాస్టర్ గారు, ఒక లేడీ మాస్టర్ గారు నన్ను అడిగారు, సార్ నా భర్త చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, కానీ ఆయన ఒక ప్రిన్సిపాలు, ఆయనకి స్కూల్లో ఒక టీచర్తో ఏదో ఎక్కువ సంబంధం ఉన్నట్టుగా, ఇతర సంబంధం ఉన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది, ఎందుకు అలా ఉంది అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పబడిన జవాబు ఏంటి అంటే, అమ్మా మీరు గత జన్మలో ఆయనకి ప్రేయసి, ఇప్పుడు భార్య అయ్యారు, ఆవిడ భార్య. సో ఆవిడ భార్యగా ఉన్నప్పుడు, మీరు ప్రేయసిగా ఉన్నప్పుడు ఆవిడ పడినటువంటి బాధ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు దానికి కొన్ని 1000 రెట్లు ఎక్కువ పడాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకి దాంతో ఏ మాత్రం సంబంధం లేదు. ఆయన కేవలం ఆయన యొక్క వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆయన ఉన్నారు. మీరు ఇద్దరు కూడా ఆయన్ని ఎక్కువగా ఆకర్షణ చేసుకుని ఆయన పట్ల వ్యామోహంతో ఉన్నారు. ఆయనకి మాత్రం ఏమాత్రం సంబంధం లేదు. అలా చెప్పడం జరిగింది. అంటే నా ఎదురుగా ఆయన ఒక మహానుభావుడిలా నాకు కనిపించడం వల్ల నాకు అలా చెప్పడం జరిగింది. నా ద్వారా మాస్టర్స్ అలా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ సీన్ మన కళ్ళ ముందుకి వస్తుంది మనం ఎరుకతో ఉంటే. సో అడిగినప్పుడు కూడా అలాంటి జవాబులు వస్తాయి. ఒక్కొక్కసారి అది మీరే తెలుసుకోవాలమ్మా మీ ధ్యానం ద్వారా అని చెప్పే జవాబు కూడా వస్తుంది. ఎందుకంటే ఎవరిని నొప్పించకూడదు కదా. అందువల్ల కంగారు పడే వారికి తగిన వివరణలు ఇవ్వబడతాయి. అసలు వాళ్ళకి అలా జవాబు ఎందుకు ఇవ్వబడుతుందంటే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడే ఆ జవాబు మన ద్వారా పలికించడం జరుగుతుంది. ఎవరైతే తాము మరణించినట్లు గ్రహించరో వారికి నిజమైన వారి పరిస్థితి తెలిపి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి నింపే ప్రయత్నాలు జరుగుతాయి. అది ఒక అధ్యయనంతో పాటు అవగాహన కోసం కేటాయింపబడిన సమయం. ఈ మరణం తర్వాత అధ్యయనం కోసం కేటాయింపబడిన సమయం ఎంత అద్భుతం. ఈ ప్రదేశంలోనే కొన్ని కలత చెందిన వ్యక్తిత్వాలు భౌతిక పరిసరాల్లోకి తిరిగి వెళ్ళినట్లు కలలు కనటం జరుగుతుంది. నిజం చెప్పాలంటే వ్యవస్థల మధ్యలో అదో వ్యాపార కేంద్రం. మరణం తర్వాత ఉన్నటువంటి వాతావరణం ఒక వ్యాపార కేంద్రం. వాళ్ళు కలలు కనడం జరుగుతుంది. అక్కడ కూడా శరీరం లేకుండా కూడా కలలు కని వాళ్ళ యొక్క భౌతిక వాస్తవికతలకు వెళ్ళినట్టుగా కంటారు. ఇప్పుడు మనం ఎలాగైతే సూక్ష్మమైనటువంటి శరీరంతో కలల్లో ఉంటామో వాళ్ళు కూడా ఆ సూక్ష్మమైన శరీరంతో మళ్ళీ భౌతికతలోకి వచ్చినట్టుగా కలలు కనడం జరుగుతుంది. వ్యక్తి అక్కడ ఎంత కాలం ఉన్నాడు అన్నదానికన్నా స్థితిగతుల అభివృద్ధి అనేవి చాలా ముఖ్యమైనవి. అదొక చాలా ముఖ్యమైన ఒక మధ్యంతర దశ. ఇది వరకు మీ కలల్లో మీరు అక్కడికి వెళ్ళారు. సో కలల్లో కూడా మనము ఆ చనిపోయినటువంటి ప్లేస్లోకి వెళ్ళాము. ఇంతకు ముందు ఉన్నటువంటి నేనుల్ని చాలా వాటిని దర్శిస్తాము. కానీ ఈ నేనుకు ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల దాన్ని మనం మర్చిపోతాం. కళ్ళు తెరవగానే పునరావతరణ పొందటం అనేది అన్నిటికన్నా తేలికైన నిర్ణయం. నేను చెప్పే ఆ మధ్యంతర దశలో ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకోబడతాయి. ఊరిక టకాటకామని పుట్టేయడం చాలా తేలికైన నిర్ణయం. చాలా మంది తొందరపడే పుట్టేస్తుంటారు. ఎందుకంటే కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ కోరికలు తీరక వాటి కోసం గబగబా పుట్టేస్తూ ఉంటారు. అందువల్లే జనాభా ఇలా పెరిగిపోతుంది. ఆ జనాభాను తీసేయడం కోసమే ఈ యొక్క కరోనా లాంటివి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చి
కొంచెం తుడిచిపెట్టి మళ్ళీ వాళ్ళని జ్ఞానం తీసుకోమని పంపించడం జరుగుతుంది. పునరావతరణ గురించి ఆలోచించే మనుషుల ఆలోచన సరళ రేఖాత్మక వికాసంతో ఉంటుంది. ఈరోజు ఒక 40 నిమిషాల్లో రావాల్సినటువంటి దూరాన్ని 2 గంటలు పట్టింది. కారణం ఆ ట్రాఫిక్ అలా ఉంది, ఆ సమయం అలా ఉంది. నిజంగా మరి ఆ సమయంలో కూడా నేను ఎంతగా చక్కగా ఎంజాయ్ చేశానో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఎక్కడైనా ఆగిపోతే ట్రాఫిక్ కదలకపోతే ఎవరు పక్కనుంటే వాళ్ళతోటి కబుర్లు చెప్తూ మనకి ఈ ట్రాఫిక్, ఈ సిటీ మనకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చిందో తెలుసా, ఎవ్వరు పక్కకు వచ్చినా వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి భలే టైం ఇచ్చింది కదా అని నేను 2 ముగ్గురితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు కూడా తిరిగి నవ్వుతూ కబుర్లు చెప్పడం జరిగింది. సో అలాగా ప్రతి దాన్ని మన అనుభవంలో ఒక ఆనందంలో భాగంగా స్వీకరించడం అనేదే కదా మనకి ధ్యానం నేర్పేది. అలాగే ఒక 2-3 సార్లు కొంచెం చిరాకు పట్టడం కూడా జరిగింది. ఏంటో నేను 40 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఎలా ఉంది ఈ నగరం, ఈ రోజు ఎలా ఉంది, అసలు ఇంత జనాభా ఎలా పెరిగిపోయిందబ్బా, ఏంటి ట్రాఫిక్ అసలు భయంకరంగా అని కొంచెం బాధపడటం జరిగింది. కానీ చిరాకు విసుగు మాత్రం రాలేదు. జన్మ పరంపరలో సంపూర్ణతను సాధించే దిశగా ఆత్మ ప్రయాణం సాగుతుంది. సంపూర్ణత అదే చెప్పింది. ఇది చాలా సంపూర్ణత తర్వాతే పరిపూర్ణత. సంపూర్ణతకి పరిపూర్ణతకి తేడా ఇక్కడ చెప్పవలసి ఉంది. ఇది ధ్యానం ద్వారా మాత్రమే అర్థమవుతుంది. ఏంటి సంపూర్ణత పరిపూర్ణత అని నేను క్వశ్చన్ వేసుకుంటే మామూలు అప్పుడు ఆ క్వశ్చన్ కూడా రాలా. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత క్వశ్చన్తో పాటు జవాబు వెంటనే వస్తుంది. ఏంటి అంటే సంపూర్ణత అంటే నిండడం, నిండుతుంది. పరిపూర్ణత అంటే ఇంకా నింపడానికి ఏమీ అక్కడ ఛాన్స్ లేదు అన్నది పరిపూర్ణత. అదనమాట. సంపూర్ణతలో ఇంకా కొంత ఉంటుంది, ఆ పరిపూర్ణతలో ఇంకేమీ ఉండదన్నమాట. ఇది చాలా సరళమైన వివరణ. ఈ ఒక్క కథా వస్తువులోనే అసంఖ్యాకమైన వ్యక్తిగత విభిన్నతలు ఉన్నాయి. పునర్జన్మ పొందే విధానాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వ్యక్తులు విశ్రాంతి సమయంలో ఏ సాటి లేని పద్ధతిలో అయితే పునరావతరణ ఉపయోగకరమో దానిని నిర్ణయించుకోవాలి. నిజంగా ధ్యానం ఎంత గొప్ప విశ్రాంతి సమయం. సో నేను శాంతి గురించి ఆలోచిస్తుంటారు జనాలు. నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి శాంతి లేదు, పెద్దవాళ్ళకి విశ్రాంతి లేదు. అసలు శాంతి విశ్రాంతిలోనే ఉంది, అసలైన విశ్రాంతి ధ్యానంలోనే ఉంది అని. సో అక్కడ శ్వాస కూడా పనిచేయనటువంటి స్థితి, అంటే ఆగిపోయిన స్థితి కదా అసలైన విశ్రాంతి, ఆత్మకి ప్రశాంతత. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు కొందరు ఒక దత్త జీవితంలోని వివిధ లక్షణాలను వేరు చేయరాదన్న ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ దత్త జీవితం అంటే ఏంటి అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితంలో నుంచి ఒక దాన్ని మళ్ళా పట్టుకుంటారు. దాన్ని దత్త జీవితం అంటే గడిపేసిన జీవితం. దాన్ని తీసుకొని ఆ లక్షణాలను వేరు చేయకుండా ఎంపిక చేసుకుంటారు. మళ్ళీ తిరిగి ఆ లక్షణాలను ఎన్నుకుంటారు. ఒక దత్త అస్తిత్వానికి ఒక ప్రధాన కథా వస్తువు పునాదిగా చేసుకొని ఆ లక్షణాల మీదే ప్రత్యేకంగా పనిచేయాలనుకుంటారు. భౌతిక దృక్కోణం నుండి చూస్తే అలాంటి వ్యక్తిత్వం ఏకపక్షంగాను, ప్రగతికి చాలా దూరంగాను ఉన్నట్లు అనిపిస్తుంది. సో మళ్ళీ అయిపోయిన దాన్ని పట్టుకొని దాన్ని పీకడం అంటే ఏంటనమాట, ఆత్మ ప్రగతికి చాలా దూరంగా ఉండడం. అంటే దాంట్లో తృప్తి పొందలేదు, అక్కడ కావాల్సింది పూర్తి కాలేదు, అందువల్లనే దాన్ని మళ్ళీ ఎంచుకోవడం జరుగుతుంది. అలాగా మనము చాలా వెనక్కి వెళుతూ ఉండడం కూడా జరుగుతుంది. ఒక జీవితంలో మేధ ఉద్దేశపూర్వకంగా చాలా ఉన్నతంగా ఉండి ఉండవచ్చు. అయితే మెదడులోని ఆ శక్తులు వ్యక్తి ఎంత దూరం తీసుకెళ్తే అంతవరకే వెళ్తాయి. మొత్తం వ్యక్తిత్వం ఈ సామర్థ్యాలన్నింటినీ అప్పుడు చక్కగా అధ్యయనం చేసి మేధ వలన కలిగే లాభ నష్టాలను బేరీజు వేయటం జరుగుతుంది. మరొక జీవితంలోని అనుభవం వలన అదే రకమైన వ్యక్తి మానసిక అభివృద్ధిలో గనక ప్రత్యేకత సాధించి ఉంటే ఉద్దేశపూర్వకంగా మేధకు చెందిన ఆ సామర్థ్యాలను తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో మేధ అంటే మేధస్సు, ఆ తెలివికి సంబంధించినటువంటి సామర్థ్యాలను తక్కువగా ఉపయోగిస్తూ ఇప్పుడు ప్రగతి సాధించడానికి కొత్త పద్ధతులను ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇంకా తన మేధస్సుని అభివృద్ధి చేసుకోవడానికి. అయితే భౌతిక చిత్రం ఒక అభివృద్ధి చెందిన లేదా తులనాత్మక వ్యక్తిత్వానికి చెందినదే అయి ఉండాల్సిన అవసరం లేదు. నిర్దిష్టమైన సృజనాత్మక సామర్థ్యాలలో నైపుణ్యాన్ని ఈ విధంగా సాధించవచ్చు. ఈ జీవితాలన్నిటినీ మీ వాడుక భాషలో ఒక పరంపరగా గనక చేస్తే చాలా ప్రశ్నలకు మీకు జవాబులు దొరకవసలు. ఏది ఏమైనా అభివృద్ధి మాత్రం జరుగుతుంది. మనకి అప్పటికప్పుడు జవాబులు దొరకపోయినా
ప్రగతిని మాత్రం సాధించడం జరుగుతుంది ఆ అనుభవం ద్వారా, వాటిని ఎంచుకోవడం ద్వారా. కానీ అది ఏ మార్గం ద్వారా జరగాలనేది వ్యక్తులే ఎంపిక చేసుకుంటారు. అక్కడ మనకి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మాత్రం ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మరి తమ జీవితాలలో మేధ యొక్క అభివృద్ధిని తామే తిరస్కరించడం ద్వారా వ్యక్తిత్వాలు తమలో లేని లక్షణాల విలువను, ఆవశ్యకతను తెలుసుకుంటాయి. అక్కడ వ్యతిరేకించడం ద్వారా, ఇప్పుడు నాకు ఇది వద్దు అనుకున్నప్పుడు, అది మనకి తెలియజేయబడినప్పుడు, ఓహో నాకు ఇంత అవసరం ఉంది కాబట్టి వద్దనుకున్నవి నా దగ్గరకు వస్తాయి అనేది తెలుస్తుంది అనమాట. వాటి లోపల అప్పుడు ఆ లక్షణాల కోసం కోరిక పుడుతుంది. ఎప్పుడైతే అది అవసరం అని తెలుస్తుందో అప్పుడు కోరిక వస్తుంది. అంటే ఉదాహరణకు, అంతకు ముందు మేధ యొక్క ఆవశ్యకత అర్థం కానట్టు. అందువల్ల ఎంపిక చేసుకునే సమయంలో వ్యక్తిత్వాలు తన తరువాతి పునరవతరణలో అభివృద్ధిని ఏ మార్గం ద్వారా పొందాలనుకుంటున్నాయో నిర్ణయించుకుంటాయి. అక్కడ అవసరం అనేది తెలిసిన తర్వాత ఇంకా మనం ఏ మార్గం ద్వారా ఈ యొక్క అభివృద్ధిని సాధించాలి, తిరిగి పుట్టడానికి అనేది అక్కడ నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనము 9కి ఇంకా 3 నిమిషాలు ఉంది. మీరు ఎవరైనా మాట్లాడచ్చు. 148వ పేజీలోకి వచ్చాం. చాలా బాగా చెప్పారండి. వద్దు అనుకుంటే మళ్ళీ మనం జన్మలు ఎత్తాము తెలుసుకోవడానికి, మళ్ళీ అది అనుభవించడానికి. అంటే మనం ఏది కావాలి అనుకోకుండా, వద్దు అనుకోకుండా ఏది మనకు భగవంతుడు ఇస్తే దాంతో మనం తృప్తిగా ఉన్నప్పుడు మన జీవితంలో జన్మలు తగ్గుతాయి. అంటే వద్దు అనుకోవడం ఏదైతే అయిష్టంగా, విసుగ్గా, చిరాగ్గా, చిచి జన్మొద్దురా బాబు అనుకుంటే మాత్రం పోదది. అదే ఇష్టంగా, హాయిగా, చాలు నేను అనుభవించింది చాలా సంతోషం, నాకు ఇంక జన్మతో పని లేదు, ఇంక చాలు, చాలా తెలుసుకున్నాను, మళ్ళీ ఇక్కడ పుట్టి చేయాల్సింది ఏమీ లేదు అనుకున్నప్పుడు, కరెక్ట్ గా బోధపడి కరెక్ట్ గా అనుకున్నప్పుడు బోధకుడిగా రావడం జరుగుతుంది. అదనమాట. ఈవెన్ డిసీజెస్ కూడా అంతే చెప్తారు కదండి. ఏం జబ్బురా కర్మరా బాబా అనుకుంటే పోవవి. వాటిని ఓకే, నువ్వు అనుభవం ఇవ్వడానికి వచ్చావు, ఈ అనుభవాన్ని నేను ఇంకా ఇంకా చాలా అనుకుంటున్నాను, నేను ప్రేమతో నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పుకోవాలని పవన్ సార్ ఒకసారి మెడిటేషన్ చేసి అసలు నాకు ఎందుకు వచ్చింది అనే విశ్లేషణ జరిగి, ఓహో నేను అప్పుడు ఇలా ప్రవర్తించాను కాబట్టి నా శరీరంలో ఇలాంటి బాధ ఏర్పడింది. ఇప్పుడు నేను ఎవరికైతే కష్టము నష్టము కలిగించానో వారిని క్షమించమని కోరుతూ మళ్ళీ తిరిగి ఆ పని చేయకుండా ఉన్నట్లయితేనే నేను దాని నుంచి ముక్తి పొందడం జరుగుతుంది. అదనమాట. ఓకే. అంటే తెలుసుకున్నాం కదా. అందుకొచ్చింది ఎలా తెలుసుకోవాలంటే ధ్యానంలో తెలుసుకోవాల్సిందే కదండి. ధ్యానంలో ఆ రీజన్ కూడా తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోయినా, నేను ఎవరికి ఎప్పుడు ఏ జీవికి ఎలా బాధ పెట్టానో ఆ జీవులు నన్ను క్షమించాలి, నేను ఇంకా మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయను అని కనుక నిర్ణయించుకున్నట్లయితే, ఇప్పుడు మాంసం తినడమే ఉంది, ఏం తిన్నారో తెలియదు. ఓకే, అలాగే ఒకరిని ఏదో అన్నారు, ఇప్పుడు గుర్తులేదు, బాధ పెట్టారు మాటతోటే, ఒక నవ్వుతోటే బాధ పెట్టారు. ఓషా గారు చెప్పారు, అతీషా ప్రజ్ఞావేదంలో ఉంది, ఒక నవ్వు చేత గాని, ఒక చూపు చేత గాని, ఒక మాట చేత గాని, ఒక ఆలోచన చేత గాని ఏ మాత్రము కూడా నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం గాని, ఎవరినైనా బాధ పెట్టడం గాని చేయకుండా ఉండడమే అసలైన ధ్యానము అంటే అని. సో కాబట్టి ఎప్పుడు మనం ఏ చర్య ద్వారా ఎవరిని, ఏ జీవిని గాని, మనిషిని గాని మనం బాధ పెట్టామో వారిని అందరినీ క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే ఆ మనస్సు నిష్కల్మషంగా తయారవుతుంది. ఇవాళ కోరుకొని తగ్గిన తర్వాత మళ్ళీ తిట్టుకుంటూ కూర్చుంటే మళ్ళీ తిరిగి ఆ కర్మ మనం చేసినట్టే. అలాగే ఇవాళ తగ్గింది కదా అని రేపు మాంసం తిన్నా కూడా అంతే. నిజంగా మాంసం తినడం కంటే ఘోరమైన తప్పిదం ఏంటంటే మన మాటతోటో మన చూపుతోటో హింసించడం అంతకంటే గొప్ప హింస అనమాట. సో కాబట్టి ఏ రకంగానూ హింసించకూడదు. చాలా గ్రహింపు శక్తి కావాలన్నమాట. ఎందుకంటే నేను ఎవరిని హింస పెట్టినా, బాధ పెట్టినా నన్ను నేనే బాధ పెట్టుకుంటున్నాను, ఇవన్నీ నా ప్రతిబింబాలు అనే ఎరుక చాలా అవసరం. అది ఉండడం చాలా చాలా కష్టమైన విషయం. అది బాగా కలిగినప్పుడే ఆత్మస్థితిలో జీవిస్తున్నట్టు లెక్క. అవునండి, హింసకు కారణం అహంకారం కదండి. అహంకారంతో నన్ను అంటారా, నేను నన్ను చేస్తారా అని వాళ్ళని తెలిసి ఇబ్బంది పెడతారు. నేను గ్రేటు అని, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని, వాళ్ళకేం తెలియదు అని వాళ్ళని తక్కువగా చూడడము, వాళ్ళని వేరేగా చూడడం. అది నేనే రాబాయి, ఒకప్పుడు నేను కూడా అట్లనే ఉన్నా, ఇప్పుడు వాళ్ళు తెలియక చేస్తున్నారు, నాకు తెలిసి కూడా నేను ఎందుకు ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాను, నేను అలా ఉండకూడదు అని తెలుసుకోవడమే. అంతే అండి. అంతే.
ఎవరికి సేవ చేస్తున్నా, ఏ సేవ చేస్తున్నా నేను భగవంతుడికే చేస్తున్నాను అనే కాదు, నాకు నేనే చేసుకుంటున్నాను అనేటువంటి ప్రజ్ఞ చాలా అవసరం. ఇప్పుడు నేను ఎవరికీ చెప్పడం లేదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను, నేనే చదువుకుంటున్నాను, నేనే వింటున్నాను, అంతా నేనే పూర్తి చేసుకుంటున్నాను. నాకు సంబంధించినటువంటి దాన్ని కర్తవ్య కర్మని నేను పూర్తి చేసుకుని నేను కారణ శరీరంతో పనిచేస్తున్నాను అనే ఎరుకలో ఉండాలన్నమాట. ఆ కారణాన్ని ఫుల్ఫిల్ చేయడానికే మరేమీ లేదు. మనందరికీ అందుకని కూడా ఋషి రుణం ఉంటుంది కదండి. ఆ ఋషి రుణం పోవాలంటే మనం బుక్స్ చదవాలి, బుక్స్ చెప్పాలి కదండి. ఇప్పుడు అసలు తెలిసిన తర్వాత చదవాల్సింది కూడా ఏం లేదమ్మా. పూర్తిగా ఉమ్, తెలిస్తే ఉమ్, కర్తవ్య కర్మ పారాయణ, కర్తవ్య కర్మ చేస్తున్నప్పుడు ఏమీ చదవక్కర్ల. కర్తవ్య కర్మ పాలన చేస్తే ఆత్మస్థితిలో పాలన జరుగుతున్నది గనక కరెక్ట్ గా తెలిస్తే ఇంకేమీ చదవాల్సిన అవసరం కూడా లేదు, వినాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడూ పరమానంద స్థితిలో ఆనందమే నీవై దేనికి కూడా ప్రతిచర్య లేకుండా, ఓకే, ప్రతిస్పందన వేరు, ప్రతిచర్య వేరు. ఉమ్, ప్రతిస్పందన ఉండొచ్చు. ప్రతిస్పందన అంటేనేమో అక్కడ ఒక జీవి పడిపోయింది, సో స్పందించి దానికి సేవ చేయాలి కదా. ఉమ్, అలాగే ఒక జీవి చచ్చిపోయింది, చచ్చిపోతే ఏం చేయాలి, తర్వాత కర్మ చేయాలి, అంతవరకే గాని అయ్యో అని ఏడుస్తూ కూర్చోకూడదు. ఉమ్, అయ్యో నాకు ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోయారే అని ఏడుస్తూ కూర్చోకూడదు. ఆ ప్రేమతోటి బాధ ఉంటే ఒక నిమిషం బాధపడచ్చు, కానీ ఉమ్, అది మళ్ళీ రాదు. నేనే అక్కడ చనిపోయింది కూడా నేనే, కాబట్టి అక్కడ బాధపడేది కూడా నేనే, కాబట్టి బాధపడేదానికి సహాయం చేస్తాం, చనిపోయిన దానికి కర్మ చేస్తాం, అంతే. ఉమ్, అంత ఎరుకతో ఉండాలన్నమాట. సపోజ్ సేవ చేసే అవకాశం లేదు, ఉమ్, ఓకే, ఇప్పుడు ఉమ్, బండి వేసుకుని మనం వెళ్తున్నాము, ఉమ్, పక్కన ఎవరో యాక్సిడెంట్ అయి పడిపోయారు, ఉమ్, ఓకే, ఉమ్, నాకెందుకులే అని వెళ్ళిపోవడం వేరు. ఆ, ఇప్పుడు నాకు టైం అయిపోయింది కాబట్టి ఇవాళ నేను లీవ్ పెట్టి దాన్ని తీసుకెళ్లాలా, వాళ్ళని తీసుకెళ్లాలా, లేకపోతే చెయ్యాలా అన్నది మన నిర్ణయం. ఉమ్. అక్కడ అయ్యో నేను ఆగలేదే, నేను చేయలేదే అనే బాధ ఉండకూడదు. చేసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, మీరు వదిలేసి వెళ్ళొచ్చు. చేసేవాళ్ళు లేకపోతే ఒక రోజు ఉద్యోగం వెళ్ళకపోతే ఒక రోజు జీతం కట్ అవుతుంది, అంతేగా, అంతకంటే ఏమవుతుంది. అక్కడ జీవి కదా ఇప్పుడు కొత్తగా ఇంపార్టెంట్. ఏం చేస్తారంటే మాధుర గారు, ఇండియాలో అమ్మా. యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఫోన్ యూజ్ చేయకుండా ఆ యాక్సిడెంట్ ఆ, అయిన వాళ్ళ ఫోనే తీసి, ఏదో ఆ, నెంబర్ ఉందండి, 811 సమ్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి ఇక్కడ ఇట్లా ఆ. పడిపోయారు, వచ్చి వచ్చి చూడండి అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఎందుకంటే అవును, వీళ్ళకి మళ్ళీ ఎంక్వైరీలు రాకుండా, వీళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా వీళ్ళ పేర్లు కూడా అవుతుందిగా మరి. చెప్పకుండా. ఆ, కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆ, ఇప్పుడు నాకు ఒకసారి జరిగింది, నాకు ఒక ఆ, అనుభవం జరిగింది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఒక కార్నర్ మీద ఒక మోటార్ బైక్ పడిపోయి ఇద్దరు మనుషులు రక్తం మడుగులో ఉన్నారు. నేను చూశాను, దగ్గరికి వెళ్ళి చూశాను, ఆ బండి ఆపుకొని చూస్తే వాళ్ళ మెడలో ఉన్న ఐడి కార్డు వాళ్ళిద్దరు పోలీసులు అని తెలుస్తోంది. నేనేం చేశా, నా బండిని ఇంకా నేను వాళ్ళని ఏం చేయలేను, నేను లేపలేను వాళ్ళని ఇద్దరిని. సో దగ్గరలోనే నాకు పోలీస్ స్టేషన్ ఉంది, కిలోమీటర్ దూరంలో. గబగబా అక్కడికి వెళ్ళిపోయి, సార్ మీరు ఏమనుకోవద్దు, నాకు ఆఫీస్కి టైం అయిందని కాదు, అక్కడ ఇద్దరు వ్యక్తులు పడిపోయి రక్తపు మడుగులో ఉన్నారు, వాళ్ళ ఐడి కార్డులు చూస్తే పోలీసులని ఉంది, సో దయచేసి మీరు వెళ్ళి చూసుకోండి సార్ అని చెప్పి నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్ అని వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ లేకపోతే వాళ్ళు, నువ్వు కూడా రావయ్యా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది చూడాలి, నువ్వే అది చేసి ఉండొచ్చు కదా, చేసి ఇక్కడ వచ్చి చెప్తున్నావు అనొచ్చు కదా. అంటారా. అనలేదు. ఉమ్, ఎందుకంటే మన వైబ్రేషన్స్, మన ప్రేమ ఏదైతే ఉంటుందో, మన నమ్మకం ఏదైతే ఉంటుందో అది సాధారణంగా దెబ్బతీయదు. ముఖ్యంగా మన ప్రేమ ఏదైతే ఉందో అది మనని పాజిటివ్ గా ముందరికి నడిపిస్తుంది తప్ప, మన అనుమానము, మన భయమే మనకి తిరిగి మనకి ఆ యొక్క ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అది మన అనుమానమే మన కర్మగా మారుతుంది. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనసుతో మనం సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది జరగదన్నమాట. అది అందరికీ తెలియదు కదమ్మా, అందువల్ల వాళ్ళ ఫోన్ తీసుకునే మాట్లాడతారు. అదనమాట. సేమ్ ఇదే ఇన్సిడెంట్ నాకు ఒక మాస్టర్ చెప్పారండి. ఆ, ఆ, ఒకళ్ళు, ఒక మదర్ ఏదో పడిపోతుందంట, ఏదో సబ్స్టెన్స్ తీసుకుని ఏమో, వేరే వాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు. ఈ మన మన వాళ్ళే, ఆమె వెళ్ళి వెళ్ళి అసలు ఆమెకు అనుమానం కూడా రాలేదంట, ఆమె ఏమన్నా చేస్తుందేమో ఈమని అనేసి. వెళ్ళి ఆ పిల్లాడిని ఆ, చూసి, పిల్లాడు ఏడుస్తుందని వెళ్ళిందంట. ఆ, అయితే వెళ్ళి 911 కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి ఇద్దరిని తీసుకెళ్ళిపోయారంట, మదర్ని బాబుని. ఓకే. అని ఆ ఫ్రెండ్ అడిగిందంట, అట్ట ఎట్లా వెళ్ళావు నువ్వు ఒక్కదానివి, ఆమె ఏమన్నా చేస్తే నీ పరిస్థితి ఏంటని అడిగిందంట. ఆ, అంటే నాకు ఆ ఆలోచనే రాలేదు, నాకు ఆ పిల్లాడు ఎస్, ఏడిపే నాకు ఎస్, గుర్తుంది, ఏ అంతే. శక్తి నన్ను పంపించిందో నాకు తెలీదు అన్నదండి ఆమె. ఇదే. ఇప్పుడు అక్కడ పడిపోయింది నేనే, ఆ చచ్చిపోయింది నేనే అనే ఆలోచన అక్కర్లా. అక్కడ అక్కడ ఉమ్, ఏంటి అంటే
కేవలం ఒక ప్రేమ, స- సహ అనుభూతి అది. సానుభూతి మామూలు అర్థం కాదు, సహానుభూతి. ఆ బాధని మనమే ఫీల్ అవుతున్నట్టుగా చేయాలన్నమాట సర్వీస్ చేసినప్పుడు. అప్పుడు దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అది అందరికీ ఆ శక్తి అంత ఉండదు కదమ్మా. అందువల్ల వాళ్ళకి అనుమానాలు, భయాల వలన వాళ్ళకి మళ్ళీ ఆ ప్రమాదాలు వస్తాయి. అవునండి, కరెక్ట్. ఉమ్. ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు పొందాం కాబట్టి ఇంకా ప్రశాంతంగా పనిచేయగలుగుతాం అనమాట. అంతే. ముందర నుంచి ఉన్నటువంటి జ్ఞానంతో పాటుగా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆ యొక్క జ్ఞానాన్ని మనం మాస్టర్ల యొక్క సహాయంతో పొందుతున్నాం కాబట్టి ఇంకా ప్రశాంతంగా మనం పనిచేసి మన ఆత్మ ప్రగతి కోసమే మనం పనిచేయగలుగుతాం. ఎవరి కోసం ఏం చేసినా మన కోసమే చేసుకుంటున్నాం అనేది బాగా అర్థమవుతుంది ఇప్పుడు. ఇంకా అవునండి, అది మనం అహంకారం. ఎవరికి ఎదుటి ఉమ్, వాళ్ళకి చేస్తున్నాం అనుకుంటాము. ఏదైనా మనము బుక్ రీడింగ్ ఆ, కానీ, ఏదైనా ఆ, ధ్యానం కానీ వాళ్ళకి చెబుతున్నాం మనం, కానీ అది జరిగేది మన ఆత్మ ప్రగతి. ఆ. మనం అనుకుంటున్నాం కానీ అది అనుకోవటం తప్పు అనే విషయం కూడా తెలియడానికి టైం పడుతుంది. అదే అహంకారంలో ప్రధానమైన భాగం. జ్ఞానంతో వచ్చే అహంకారం, ధ్యానంతో జ్ఞానం వచ్చి జ్ఞానంతో వచ్చే అహంకారమే అడ్డుపడుతుంది మళ్ళా. అందుకని అది ఎప్పుడైతే ధ్యానం యొక్క శక్తి పెరుగుతుందో అప్పుడు అది తగ్గిపోతుంది. అది. అందరూ ముందుకు రావాలండి. ఓకే, చేస్తారు. మన ఉమ్. సమాజం మన ఫ్యామిలీ కోసం మనం చేసుకుంటాం, మన కోసం మనం చేసుకుంటాం. ఎంతో కొంత అవును. ఈ భగవంతుడు ఇచ్చిన 24 గంటల్లో ఒక 10 నిమిషాలన్నా నేను విశ్వానికి సహాయపడాలి. అది నువ్వు అది ఏది కరెక్ట్ గా చేయకపోయినా ప్రేయర్ చేసినా చాలు. ఉం? పొందిన జ్ఞానాన్ని బట్టే అది ఆ శక్తి వస్తుంది. ఆ శక్తిని సరిగ్గా వినియోగించుకుంటే ఇంకా జ్ఞానం పెరుగుతుంది. అదనమాట. మనం బలవంతాన ఎవరిని లాక్కురాలేము. మీరు స్వర్ణకమల సినిమా చూసారా? చూసామండి. అందులో ఆ అమ్మాయి చెప్తుంది కదా, ఉం. ఏడుస్తూ, ఆ అవును. బలవంతాన నువ్వు గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తావు కానీ తాగించలేవు అవును. అని చెప్పి ఆ మువ్వలన్నీ తెంచి పడేస్తూ మాట్లాడుతుంది కదా. ఉం. అంచేత తర్వాత బాధపడుతుంది మళ్ళా. సో సేమ్ అదే మెయిన్ ప్రాతిపదిక ధ్యానానికి. అదే అనమాట. జ్ఞానము ధ్యానము రెండు లింక్ అనమాట. అది ఆ శక్తి రాగానే ఆ ఎరుకు వస్తుంది అనమాట. కానీ మామూలుగా మన శ్లోకాల్లో కూడా ఉంటది కదండి. కొంత మేలు సొంత మేలు కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయి. ఉం? అవునానా? ఇప్పుడు ఆ. నువ్వు చెప్పావు, ఉం. చెబితే ఏందమ్మయ్య నువ్వు నీతి చెప్తావు నాకు అన్నారనుకో, అంటే వాళ్ళ జ్ఞానం వాళ్ళ శక్తి అంతే ఉంది తప్ప ఉం. వాళ్ళు అలా అన్నారని మనమేం బాధపడం. అదనమాట కరెక్ట్. నేను అనేది. కరెక్ట్. అది. ఆ సో అరే నేను తెలుసుకోలేకపోయానమ్మా నువ్వు చెప్పినప్పుడు అనేటువంటి మాట తర్వాత కొన్ని రోజులకు వస్తుంది అనమాట. వాళ్ళకి ఆ ధ్యానం జ్ఞానం పెరిగి అది అనుభవాలు చెప్తాయన్నమాట. అయ్యో అప్పుడు నేను కాదన్నాను, ఇప్పుడు నాకు అవసరము అని. ఇప్పుడు చూడండి, ధ్యానంలోకి వచ్చినప్పుడు ముందు చాలా మంది ఎక్కువ శాతం ఆరోగ్యం కోసమే వచ్చారు. పత్రిజీకి తెలియదా, ఆత్మజ్ఞానం కోసమే ఇక్కడికి రండి, ఆరోగ్యం కాదు, ఆరోగ్యం చాలా చిన్నది, ఆత్మజ్ఞానం ఎవరైతే వస్తారో వాళ్ళకే చెప్తాను అనలేదు ఎందుకు? అదే సైకం రామచంద్రారెడ్డి గారు అని ఉన్నారు ఇంకొకసారి. ఆయన హైదరాబాద్ లోనే ఉంటారు. ఆయన ఒక ఆయన పుస్తకం కూడా నేను చదివాను, మీకు చెప్తాను. ఆ పుస్తకం ఒకటి చాలా కాలం ఆయన చదివి. ఆయన ఏమన్నారంటే, పత్రిజీ దుకాణం పెట్టారు అని అనకుండా చాలా మంది దుకాణాలు తెరుచుకున్నారు ధ్యానంలో. నేను మాత్రం ఎవరికైతే ఆత్మజ్ఞానం కావాలో వాళ్ళు వస్తేనే నేను మాట్లాడతాను క్లియర్ గా, వేరే విషయాలు నేను మాట్లాడను, ఆరోగ్యం ఏంటి అని చెప్పి ఆయన క్వశ్చన్ వేశారు. సో ముందు ఆత్మజ్ఞానం కావాలి, దానికోసం రండి అన్నారు స్ట్రైట్ గా. అందుకని ఇప్పుడు ఆయన కూడా సార్తో పాటు సదానంద యోగి దగ్గర ఉన్న వాళ్ళే ముగ్గురులో ఆయన ఒకరు, అవునండి. సైకన్ రామచంద్రరెడ్డి గారు. అవును. అర్థమైందమ్మా? కాబట్టి ముగ్గురులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వెళ్తారు. వాళ్ళకు ఉన్నటువంటి పూర్వజన్మ పరిపక్వతను బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంతేగాని అన్ని దుకాణాలు అటువైపే, అన్ని దుకాణాలు అన్ని దారులు అక్కడికే కదా. అవునండి, ఈవెన్ జిడ్డు కృష్ణమూర్తి గారికి కూడా ఒక ఆ వేరే పాస్ చూస్ చేసుకుంటారు కదా. నాకు అవును. పత్రిజీ పాత వద్దని వేరే పాస్ చూస్ చేసుకుంటారు. అవును. ఆ జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి కూడా ఓషో చాలా మాట్లాడారు. ఆయన ఉమ్. సరైన సమయంలో చిటుక్కుని జారిపోయి తప్పించుకున్నాడు అన్నారు. ఉమ్. ఆ అంటే మరి ఆయన ఓషో కూడా వ్యూ వ్యూ వేరు అని అంటారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఉమ్. ఇంకా చాలా మంది ఉన్నారమ్మా. యూజీ కృష్ణమూర్తి గారు అని ఇంకొక ఆయన ఉన్నారు. సో అవునండి, ఇట్లా ఆయన బుక్స్ వాళ్ళు కూడా చూసాను నేను కొన్ని. అంటే కొద్ది భయంకరంగా రోజులు బూతులు తిట్టేశారు ఆయన. వాళ్ళిద్దరు కలిసి చేశారు, తర్వాత మళ్ళీ స్ప్లిట్ అయినట్టున్నారు. అదే ఆయన భయంకరమైన బూతులు కూడా తిట్టేవాడు యూజీ కృష్ణమూర్తి గారు. ఉమ్. నేను చూశాను, ఆయన వీడియోలు కూడా చూశాను. ఏంటంటే
ఎవరు ఎక్కడ ఏ స్థితికి చేరుకున్నారో అక్కడి నుంచే మాట్లాడతారమ్మా. అదేలేండి. అందుకని ఏది తప్పు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, ఎవ్రీబడి ఈజ్ రైట్ అల్టిమేట్లీ. నేనెవరిని వాళ్ళ గురించి విశ్లేషించడానికి? వాళ్ళు చాలా చేరుకున్నారు, సాధించారు, చెప్పారు. ఓకే, నేనేం నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి? అంతే. అంతే ఈ అంతే. నేను మనకి ఏం నేర్చుకున్నాను? ఏమనిపించిందో మనం చెప్తాం. మనకి ఇట్లా చేస్తే ఆ, మంచిది, విశ్వ కళ్యాణంకి ఆ, ఎంతో కొంత అనిపించింది, అది చెప్తున్నాం మనం. అది ఎవరు ఉమ్. పట్టుకుంటారు, ఎవరు పట్టుకోరు, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. పత్రిజీ అందరి గురించి చెప్పారు, కానీ ఉమ్, జిడ్డు కృష్ణమూర్తిని చదవమని చెప్పలేదు. ఉమ్, కారణం ఏంటంటే మీరు కన్ఫ్యూజన్ లో పడతారన్నాడు. ఎందుకంటే ఉమ్, మనకు అర్థమయ్యే స్థితిలో ఉండదు అది. ఉమ్, ఎంతో ఎంతో హై లెవెల్లో ఉంటుంది ఆయనది. ఉమ్, చాలా చాలా కన్ఫ్యూజన్. నేను 11 పుస్తకాలు కొన్నాను ఆయనవి. ఉహుం. 2 పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఆ మెసేజ్ వచ్చింది, పత్రిజీది మెసేజ్ చదివాక ఇంక నేను అవి పక్కన పెట్టాను. ఎందుకు లేదు, సార్ వద్దన్నప్పుడు మనం వాటిని పట్టుకొని ఎందుకు ఎడబడాలి, మనకు స్వయంగా రావాల్సింది వస్తుందిలే అని చెప్పి ధ్యానంలో కూర్చోవడం, సార్ చెప్పినవి చదవడం, అంతే. ఓ, ఇప్పుడు పరమహంస యోగానందని చదవమన్నారు, ఆ, చదువుతున్నాము. అదే. సో మార్గం మార్చుకోవాలని లేదు, చదవండి, తెలుసుకోండి అన్నారు. అందరినీ సబ్కా సున్నా అప్నా కర్నా. సబ్కా సున్నా అప్నా కర్నా అంటే చాలా గొప్ప విషయం ఉంది ఇందులో. ఏంటి తెలుసా? ఉమ్, సబ్కా సున్నా అప్నా కర్నా అంటే అందరిది విని నీకు నచ్చింది చెయ్యని కాదు దాని అర్థం. ఉమ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసింది కదా, దాన్నే చెయ్యి. సబ్కా సున్నా అంటే నువ్వు వాళ్ళ గురించి చదివేటప్పుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని చదివేటప్పుడు కూడా వాళ్ళ ఉమ్, వాయిస్ నీకు వినపడాలి. ఉహుం. అది దాని అర్థం. నాకు ఏ పుస్తకం చదువుతుంటే ఆ మాస్టర్ వాయిస్ వినపడుతుందమ్మా. బాహా. పరమహంస గారి గురించి ఆయన చెప్పిన పుస్తకం చదువుతుంటే పరమహంస గారి వాయిస్ వినపడుతుంది. ఓషో గారి పుస్తకం చదువుతుంటే ఓషో గారి వాయిస్ వినపడుతుంది. అలా ఎవరి పుస్తకం పట్టుకుంటే, ఇప్పుడు జిల్లాలమ్మడి అమ్మ గురించి జ్ఞానం వారు, అట్లాగే ఆయన ఎవరు మెహర్ బాబా, అసలు ఈ ఉమ్, నిజంగా ఎంత, రమణ మహర్షి, ఇలా ఏ పుస్తకం పట్టుకుంటే వారి వాయిస్ నాకు ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉంటుంది ఆ మాటల్లోంచి. ఉహుం. వాళ్ళు కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది, వాళ్ళు వినిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఆ అది ఎనర్జీలో ఉండిపోతారు ఆ చదివిన రోజులు. ఆ చదువుతున్నంత సేపు కూడా ఆ మాస్టర్ తోటే ఉన్నట్టుగా ఉంటుంది నాకు. ఆయన మాట్లాడుతుంటే ఆయన ఎదురుగా కూర్చొని వింటున్నట్టుగా ఉంటుంది. సో నాకేమి జరిగిందంటే అండి, చదువుతున్నప్పుడు వాళ్ళకు అది వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనటానికి 1 or 2 ఎక్స్పీరియన్సెస్ జరిగాయి ఆ బుక్ చదివేటప్పుడు. ఆ ఇప్పుడు ఎకార్ట్ టోల్ బుక్ చదువుతున్నాం అనుకోండి, నాకు తన గురించి ఎక్కువ తెలీదు. ఏంటబ్బా స్టాప్ రెసిస్ట్ నథింగ్ అంటే 3 సార్లు అనుకుంటే ఎన్లైటన్ అయిపోతారా అనేది లోపల మన మన బ్యాడ్ పార్ట్ కూడా ఉంటుంది కదా లోపల, మనం అది అవును, అవును, అది చెప్తుంది నాకు. అవును, చెప్తున్నప్పుడు సేమ్ నా లైఫ్‌లో గూడా ఒక ఆలోచన వస్తుంటే, అప్పుడు మళ్ళీ అవును, నాలో నుంచే నాకు ఒక మెసేజ్ వచ్చింది. "నువ్వు నువ్వు ట్రై చేసి చూడొచ్చు గదా! ఇది" అని. అంటే అవును. నేను ఏదో ఆలోచన వద్దు, వద్దు అనుకుంటున్నా. అదే వస్తుంది. నాకు పీస్ లేదనమాట. అయితే నేను గూడా Yes. అనుకున్నా. రెసిస్ట్ నథింగ్ అని 3 సార్లు అనుకున్నా. అనుకోగానే అది ఆ, టక్కున స్విచ్ ఆఫ్ చేసినట్టే ఆగిపోయింది ఆలోచన. ఓకే. అప్పుడు అంతే. నాకర్థమైంది. ఓకే. తను నిజంగానే తనకయింది తన లైఫ్‌లో అని రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చింది తన గురించి తెలుసుకోవాలని, ఎకార్ట్ టోల్ గురించి. తను రాసిన 'న్యూ ఎర్త్' ఆ బుక్స్ అన్నీ పట్టుకుంటే, ఆ బుక్‌లోంచి కూడా నాకు ఎనర్జీ నా చేతిలోకొచ్చినట్టు అనిపించింది నాకు. బుక్ ఇంకోటి, పట్టుకుంటే. మనం వాళ్ళని విమర్శించడం కూడా తప్పు కాదు, వాళ్ళకి ఎగ్నెస్ట్ గా వెళ్ళటం కూడా తప్పు కాదు. ఎగ్నెస్ట్ గా వెళ్తే గనక, వెళ్ళాలనిపిస్తే వెళ్తే గనక వాళ్ళు మళ్ళీ రివర్స్ లో వచ్చి మనకి జవాబిస్తారు అన్నమాట. నిజంగానే ఇచ్చారండి. ఆయన ఎకార్ట్ టోల్ గారు మాత్రం అవును, ఆన్సర్ ఇచ్చారు. ఈవెన్ వేన్ డయర్ గురించి చదువుతుంటే గూడా, వేన్ డయర్ అవును, సత్యసాయి డివోటీ. ఆయన అవును. ఒక వీడియో గూడా ఉంది సత్యసాయిబాబా గురించి అని మాట్లాడింది. ఆ ఎనర్జీస్ సత్యసాయిబాబా చెబుతున్నట్టే అనిపిస్తుంది వేన్ డయర్ చెప్తుంటే బుక్‌లో. చాలా సార్లు మనం ఎగ్నెస్ట్ గానే వెళ్తాం. ఎందుకో తెలుసా? మనకి మనకి నమ్మబుద్ధి కాదు మన మనస్సుకి, ఆ! అంటే అది తీసుకోబుద్ధి అది కాదు. అందువల్ల ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు. అలా అయింది అట్లా. అదే, హ్మ్. హ్మ్. మనకి ప్రయత్నపూర్వకంగా కాకుండా సహజంగానే మనకి వ్యతిరేకత ఉన్నప్పుడు హ్మ్. ఆ వ్యతిరేక దిశలోనే సహజంగానే వెళ్ళాలి. హ్మ్. సహజత్వంతోటే ఉండాలి. అదే హ్మ్. స్వయం అంటే. హుహు. నీకు ఏదైతే అనిపిస్తుందో దాంతోటి ఉండు. అప్పుడు హ్మ్. దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే రావాల్సింది ఉందో అది నీకు లోపటి నుంచి వచ్చి వస్తుందన్నమాట. అది ఏంటి ఈయన చెప్తుంటే అన్ని సత్యసాయిబాబా చెప్పినట్లున్నది. ఏంటి ఈయనకి ఆ, సత్యసాయిబాబా కనెక్షన్ అని నాకు డౌటొచ్చి నేను మళ్ళీ యూట్యూబ్‌లోకెళ్ళి చూస్తే ఆయన మాట్లాడేది ఆయనకి సత్యసాయిబాబా ఎర్లీ మార్నింగ్ వచ్చి మెసేజెస్ ఇస్తారట. ఉమ్, వేండర్‌గా. అంటే ఆ మెసేజెస్ నేను ఐడెంటిఫై చేయగలిగా. ఎందుకంటే సత్యసాయిబాబా బుక్స్ చాలా చదివాను కాబట్టి ఐడెంటిఫై ఓకే, చేయగలిగి ఓకే. హి ఈస్ ఎ గ్రేట్ మాస్టర్ అనేది నాకు కన్ఫర్మేషన్ మళ్ళీ వచ్చిందన్నమాట అట్లా. అట్లా ఏ ఓకే. మాస్టర్ పట్టుకున్నా హి ఈస్ గ్రేట్ అని అందరిది అట్లా అనిపిస్తూ ఉంటది మనకు లోపల. అవును.
అసలు నాకు అసలు ఎవరు తక్కువ అని అనిపించదు అసలు. నేను అవునండి. ఏది అనిపించదు చదువుతున్నా అసలు. అవును. అనిపించదు అసలు. ఈవెన్ 'లోక్సాంగ్ రాంపాత్' జరుగుతుంటే గూడా ఆ బుక్ ఉమ్. చదువుతుంటే గూడా అసలు ఎంత గొప్పగా చెప్పారు మరణం గురించి. అసలు ఆయన అబ్బా, చెప్పినట్టుగా మరణం చాలా గురించి ఎవరు అద్భుతం. చెప్పుండరు అనిపించిందండి అసలు. అవును, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అందులో ఎలా చెప్పబడ్డాయి అసలు. మరణం అండి మనకు ఊపిరితిత్తుల మీద, మన గొంతు మీద ముందు ప్రెషర్ వస్తదట. ఆ ప్రెషర్ వల్ల అవును. ఆ ప్రెషర్‌లోంచి అవును. మన చివరగా ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి బయటకొచ్చేస్తదట. బయటకొచ్చేసాక మన అవును. హార్ట్ రేట్ పెరుగుతదట. తర్వాత హార్ట్ రేట్ స్లో అవుతదట. కంప్లీట్‌గా హార్ట్ రేట్ స్టాప్ అయిపోతదట. అంత మీరు డీప్‌గా గనక నేనసలెక్కడ తల్లి, చదవలేదు. మరణం ఇలా ఉంటది ఆ, అని. అదే ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలా. చెప్పండి. రెండు చేతులు గుండెల మీద పెట్టుకొని గనక వెళ్ళకిలా పడుకుంటే ఏమి ఒక దయ్యం వచ్చి కూర్చున్నటువంటి, బరువు వచ్చి పెట్టుకున్నటువంటి అనుభవాన్ని తొందరగా పొందేస్తారు. భయపడకుండా గనక దాన్ని చూడగలిగితే, గమనిస్తే భలే ఎనర్జీ తీసుకోవచ్చు మనం అక్కడి నుంచి. మరణం అది తర్వాత అనుభవాన్ని అక్కడ ఓహ్! పొందొచ్చు అనమాట. ఓకే. ఓకే. చాలా అంటే చాలా భయమేస్తుంది ఫస్ట్ అసలు అది. నేను 8, 9 తరగతులు చదివేటప్పుడే నేను ఆ అనుభవాన్ని ఒక 2, 3 సార్లు పొందాను. అప్పుడు మా అమ్మగారికి చెప్పాను. మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు అన్నారు, "ఒరేయ్, పక్కకి తిరిగి పడుకో నాన్న, అలా గుండె మీద చేతులు పెట్టుకుని పడుకోకు" అన్నారు. హ్మ్. సో నాకు అప్పుడు ఏం తెలియదు. ఓకే, బట్ ఆ అనుభవం పొందినప్పుడు చాలా భయపడ్డాను. నాకు ఇప్పుడు ధ్యానం తర్వాత అర్థమైంది మరణం తర్వాత అనుభవం ఎలా ఉంటుంది అంటే అదన్నమాట. అంత ముందరగా జరిగింది ఎక్స్పీరియన్స్. ఆహా! సో మన సోల్ వచ్చి మన మీద కూర్చుంటుంది అప్పుడు. హుహు. కూర్చొని ఇప్పుడు ధ్యానంతో ఉన్నాం కాబట్టి మా ఇప్పుడు మీరు చూడండి, ఆ, నేను ఎక్కువ మాట్లాడటం కాదు, ఒక వాస్తవాన్ని చెప్తున్నా. ఏంటంటే బుద్ధిస్ట్ మాంక్స్ అందరు కూడా రెండు చేతులు ఇలా పొట్ట మీద పెట్టుకుంటారు. పెట్టుకొని వెలకిలా పడుకుంటారు, బాడీని వదిలేసి ముందర. ఏ తర్వాత వాళ్ళు చెప్తారు, పక్కన నా 10 మంది 20 మంది ప్రధానమైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఒక మంత్రాన్ని పఠిస్తూ పడుకుంటారు అనమాట. వాళ్ళకి తెలుసు బాడీ ఎప్పుడు వదిలేయాలో. వదిలేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, నేను ఎప్పుడైతే ఈ కుడి చేయి తీసి ఇలా కిందికి పడేస్తానో అప్పుడు మీరు నా బాడీని తీసి బాక్స్ లో పెట్టుకొని తీసుకెళ్ళండి అనే సూచన ఇచ్చి వాళ్ళు పడుకొని ఆ యొక్క దానికి సంబంధించినటువంటి సూచనల్ని పాటిస్తారనమాట. ఈవెన్ 'మెహర్ బాబా' గూడా అంతేనంట గదండీ! ఆయన కాలు బొటనవేలు ఎప్పుడు కదుపుతా ఉండేవాళ్ళంట. అంటే శిష్యులకు గుర్తు ఆయన బతికున్నాడని. ఆ! ఆ, నా కాలు బొటనవేలు కదల్చడం ఎప్పుడు ఆగిపోద్దో అప్పుడు నేను బాడీ వెకేట్ చేశాను అనుకోండి అని చెప్తారంట వాళ్ళకి. ఇప్పుడు ఆయన సూచన అలా ఇచ్చారు. ఇప్పుడు హ్మ్. బుద్ధుడు ఏం చేశాడు తెలుసా, ఒకడు ఎదురుగ్గా హ్మ్. కూర్చొని కాలు బొటన్ వేలు ఊపుతూ కూర్చుంటే హ్మ్. నువ్వు కాసేపు ఆపేసి వినడానికి ట్రై చేయి అన్నారు. హుహు. నీ ధ్యాస అంతా కాలు ఊపడం, వేలు ఊపడం మీదే ఉంటుంది, హ్మ్. అది కాదు, దాన్ని నువ్వు ఆపేసి వినమంటే వాడికి చాలా కష్టమైపోతుంది అనమాట. హుహు. అలాగే పిల్లలు మాట్లాడేటప్పుడు బుర్ర గోక్కుంటూనో లేకపోతే చేతులు గోక్కుంటూనో మాట్లాడుతూ ఉంటారు, హ్మ్. ఏదైనా చెప్పమంటే, హ్మ్. అప్పచెప్పమంటే. హ్మ్. అందుకనే స్కూల్స్ లో ఏం చేశారంటే చేతులు కట్టుకొని చెప్పమన్నారు. ఓకే. సో చేతులు కట్టుకుంటే ఏంటనమాట, ఏకాగ్రత పెరిగి దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలుగుతారు అనమాట. సో ఈ ఫిజికల్ పోస్చర్స్ లో కూడా చాలా ఉందన్నమాట మీనింగ్ అలాగా. అవును. గుంజీలు తీయడంలో గూడా ఒక మీనింగ్ ఉంటది గదా! వాళ్ళ మెమరీ పవర్ పెరుగుతుంటది. గుంజీలు ఆ, తీపిస్తే. సో, అట్లాంటి ఎస్, పనిష్మెంట్‌లే ఉండేయి గదా! అవును. గుంజీడు తీయటం, చెవులు పట్టుకోగానే ఆ యొక్క హ్మ్. మెమరీ పవర్ అనేది చక్కగా రీకలెక్ట్ అవుతుంది. అవును. సో అట్లా ఎన్నో చక్కగా ఉన్నాయి అందులో. అందుకే కదా వినాయక చవితికి అందరినీ గుంజీలు తీయమంటారు. ఈవెన్ తమిళనాడులో ఇప్పుడు వాళ్ళు గణేష టెంపుల్‌కెళ్ళినప్పుడల్లా గుంజీలు తీస్తారండి. 3 సార్లు అవును. తీస్తారు. అవును. అసలు ఎక్సర్సైజ్ లో పార్ట్ కూడా గుంజీలు తీయడం అనేది ఒకటి ఉంది, హ్మ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ లో. అలాగే ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ధ్యానం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు ఋషులంతా ఒంటి కాలు మీద నిలబడేవాళ్ళు కదా. అవును. ఒంటి కాలు మీద నిలబడ్డప్పుడు ఒక కాలు పైకి లేపి పెట్టినప్పుడు, వృక్షాసనంలో పెట్టినప్పుడు రెండవ కాలు తోటి బాడీకి ఒక పిరమిడ్ ని అటాచ్ చేసినట్టు అవుతుంది. ఓహ్! అవునా? ఓకే. ఓకే. ఆ అది మొదట్లో చాలా కష్టం అవుతుంది నిలబడటం. ఎందుకంటే ఇవన్నీ నేను ధ్యానం ద్వారా స్వయంగా తెలుసుకున్నావన్నమాట నేను. అది ఎంత ఎనర్జీ ఇస్తుంది, ఎందుకు వాళ్ళు అలా నిలబడగలిగారు అనే క్వశ్చన్ వస్తే నేను నిలబడి సాధన చేసి చూశాను అనమాట. హుహు. సో అట్లా మనంతటి మనకి క్వశ్చన్ రావటం, మనం సాధన చేయటం చాలా జరుగుతూ ఉంటుంది ధ్యానం ద్వారా. అదే. ఓకేనమ్మా, ఓకే అండి. ఎండ్ చేస్తున్నానింక. చక్కగా చాలా